So already you see the thumbnails in our WhatsApp group. Already I shared this one. So it is a very important topic in physical chemistry. Almost 4 to 5 bits asking for every state examination, entrance examination. Almost 4 to 5 bits asked for our entrance examination. So we have to focus on this topic. So it is also one of the important topic in physical chemistry and also important in organic chemistry also. So that topic is organic photochemistry. So we discuss in here now, we discuss the photochemistry in physical chemistry, and also the another topic is reaction intermediates. So first of all, we have to know the what is a photochemistry. Photochemistry is a branch of chemistry which deals the absorption of light, radiation and its effects on the substance is known as a photochemistry. మీకు తెలుసు ఫోటోకెమిస్ట్రీ అంటే ఒక పదార్థానికి వికిరణానికి గురి చేయడం వలన వికిరణాన్ని శోషించుకుంటుంది, అలాగే ఆ శోషించుకోవడం వలన జరిగే భౌతిక రసాయన మార్పుల గురించి అధ్యయనం చేసే శాస్త్రమే మనకి కాంతి రసాయన శాస్త్రము. అయితే ఈ కాంతి రసాయన శాస్త్రంలో ప్రధానంగా ఉండే ప్రక్రియలు చూస్తే మనకి రెండు ప్రక్రియలు ఉంటాయి. అది ఒకటి ఫోటో ఫిజికల్ ప్రాసెస్, అలాగే ఫోటో కెమికల్ ప్రాసెస్. ఫోటో ఫిజికల్ ప్రాసెస్ అంటే మనకి ఓన్లీ ఫిజికల్ చేంజ్ మాత్రమే ఉంటుంది, అంటే అబ్జార్ప్షన్ లైట్ ఎమిట్ చేస్తుంది విత్ టైమ్ గ్యాప్ ఆర్ ఇన్స్టెంట్లీ. there is no any chemical change takes place. Those reactions are called as a photophysical reactions or photophysical processes. అలా కాకుండా కెమికల్ చేంజ్ జరిగితే వాటిని మనం ఫోటో కెమికల్ రియాక్షన్స్ అని చెప్తాము, ఫోటో కెమికల్ ప్రాసెస్ అని పిలుస్తాము. అయితే ఫోటో ఫిజికల్ ప్రాసెస్ 2 ప్రాసెస్లు ఉన్నాయి మనకి. రేడియేషన్ ప్రాసెస్లు అవి ఫ్లోరోసెన్స్ అని, ఫాస్ఫరోసెన్స్ అని పిలుస్తాము. ఇక ఫోటో కెమికల్ రియాక్షన్స్ అయితే నెంబర్ ఆఫ్ రియాక్షన్స్ ఉన్నాయి. ఫ్రాగ్మెంట్ రియాక్షన్స్, ఐసోమెరైజేషన్ రియాక్షన్స్, ఎలక్ట్రోసైక్లిక్, సైక్లోఎడిషన్ రియాక్షన్స్, సిగ్మాట్రోపిక్ రియాక్షన్స్, నెంబర్ ఆఫ్ డైమరైజేషన్ రియాక్షన్స్, సిస్ ట్రాన్స్ ఐసోమెరైజేషన్ రియాక్షన్స్, రకరకాల రియాక్షన్స్ జరుగుతాయి. అయితే ముందుగా థర్మల్ రియాక్షన్ చూద్దాం. సో థర్మల్ రియాక్షన్స్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ దేని సమక్షంలో జరుగుతాయంటే ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ హీట్ లేకపోతే డార్క్ కండిషన్స్ లో. దీనికి హీట్ ఉంటే జరుగుతాయి, అలాగే డార్క్ కండిషన్స్ లో కూడా మనకి థర్మల్ రియాక్షన్ జరుగుతాయి. బట్ ఫోటోకెమికల్ రియాక్షన్స్ మస్ట్ అండర్ ద ప్రెజెన్స్ ఆఫ్ లైట్, కాంతి సమక్షంలో మాత్రమే జరుగుతాయి అవి ఫోటోకెమికల్ రియాక్షన్స్. అంటే లైట్ ఈస్ ద ప్రైమరీ సోర్స్ ఫర్ దిస్ రియాక్షన్స్. లైట్ కంపల్సరీగా ఈ రియాక్షన్స్ ఉండాలి. ఇకపోతే యాక్టివేషన్ ఎనర్జీ, మనం ఫోటోకెమికల్ కైనెటిక్స్ చెప్పినప్పుడు ద యాక్టివేషన్ ఎనర్జీ మనం ఎలా రాస్తామంటే క్యాపిటల్ ఏ స్మాల్ ఏ రాస్తాం. సో దట్ ఈస్ కాల్డ్ యాక్టివేషన్, ఏ ఫర్ యాక్టివేషన్ ఎనర్జీ. సో యాక్టివేషన్ ఎనర్జీ థర్మల్ రియాక్షన్ ఎలా వస్తుందంటే డ్యూ టు కొలిజన్ ఆఫ్ రియాక్టింగ్ మాలిక్యూల్స్, కొలిజన్స్ వల్ల వస్తుంది. అదే ఫోటోకెమికల్ రియాక్షన్స్ లో చూస్తే అబ్జార్ప్షన్ వల్ల వస్తుంది. లైట్ అబ్జార్ప్షన్ వల్ల మనకు వస్తుంది. లైట్ ని అబ్జార్బ్ చేసుకోవడం వల్ల, కాంతి శోషించుకోవడం వల్ల మనకు వస్తుంది. ఇక ఇంటర్మీడియట్స్ థర్మల్ రియాక్షన్ చూస్తే అయానిక్ ఇంటర్మీడియట్స్ వస్తాయి. కార్బోకాటయాన్స్ ఆర్ క్యాటయాన్స్ ఆర్ యానియాన్స్. సమ్ టైమ్స్ రాడికల్స్ కూడా ఫార్మేషన్ జరుగుతాయి. హై టెంపరేచర్స్, వీఆర్ యూజింగ్ హై టెంపరేచర్స్. సమ్ కేసెస్ వీ విల్ గెట్ రాడికల్స్ ఆల్సో ఇంటర్మీడియట్స్ ఫార్మ్ అవుతాయి. సో అయానిక్ ఇంటర్మీడియట్స్, రాడికల్స్ రెండు కూడా ఫార్మ్ అవుతాయి. కానీ ఫోటోకెమికల్ రియాక్షన్స్ లో ఓన్లీ ఫ్రీ రాడికల్స్ ఆర్ రాడికల్ ఇంటర్మీడియట్స్ మనకు వస్తాయి, ఇంటర్మీడియట్స్. ఇక చేంజ్ ఇన్ ఎనర్జీ స్టేట్స్ మనం చూస్తే ఏ శక్తి స్థాయిల్లో మనకి తేడా వస్తుంది ఈ రెండు రియాక్షన్ లో చూస్తే, థర్మల్ రియాక్షన్స్ లో మనకి స్థానాంతర అంటే ట్రాన్స్లేషన్, వైబ్రేషన్, అలాగే రొటేషనల్ ఎనర్జీలో మనకి మార్పు సంభవిస్తుంది. చేంజ్ ఇన్ ట్రాన్స్లేషన్, వైబ్రేషనల్, రొటేషనల్ శక్తి స్థాయిలో మనకి చేంజ్ అనేది కనిపిస్తుంది. కానీ ఫోటోకెమికల్ రియాక్షన్స్ లో
ఓన్లీ ఎలక్ట్రానిక్ స్టేట్స్ మాత్రమే మనకి చేంజ్ అనేది కనిపిస్తుంది. సో ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్ ఇందులో ప్రధానంగా జరుగుతాయి. ఎలక్ట్రానిక్ స్టేట్స్ లో మనకి చేంజ్ అనేది కనిపిస్తుంది. ఇక ఫ్రీ ఎనర్జీ చూస్తే, ఫ్రీ ఎనర్జీ ఆల్వేస్ నెగిటివ్. అంటే ఫ్రీ ఎనర్జీ వీ కెన్ ఎలా చూపిస్తాం, డెల్టా జీతో చూపిస్తాం. ఆల్వేస్ నెగిటివ్ ఉంటుంది థర్మల్ రియాక్షన్స్ కి. బట్ ఫోటోకెమికల్ రియాక్షన్స్ లో ప్లస్ ఉంటుంది, మైనస్ ఉంటుంది. ఎయిదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ అవుతుంది. ఎగ్జాంపుల్ మనం చూస్తే ఫోటోకెమికల్ రియాక్షన్స్ కి మనకు ఆల్రెడీ తెలుసు ఫోటోసింథసిస్. మనకు ఆల్రెడీ తెలిసినటువంటి సింపుల్ ఎగ్జాంపుల్ ఫోటోసింథసిస్. ఫోటోసింథసిస్ వల్ల మనకు కార్బోహైడ్రేట్స్ ఈ రోజు మనం జీవనం సాగిస్తున్నామంటే డ్యూ టు ఫోటోసింథసిస్ వలనే. మనం చక్కగా చూడగలుగుతున్నామంటే అది కూడా కెమికల్ రియాక్షన్ జరుగుతుంది. రొడాప్సిన్ అనే మన కంట్లో ఉన్నటువంటి ఇది ఐసోమెరైజేషన్ ప్రక్రియ ద్వారా మనం చూడగలుగుతున్నాం విజిబుల్ ని. సో అలాగే మన బాడీలో డి విటమిన్, కొలెస్ట్రాల్ డి విటమిన్ గా మారడానికి కూడా మనకి చాలా ఉపయోగపడుతుంది. సో ఇవన్నీ కూడా ఫోటోకెమికల్ రియాక్షన్స్ కి ఎగ్జాంపుల్ కింద చెప్పొచ్చు. ఇక థర్మల్ రియాక్షన్స్ లో మీకు తెలిసిన ఇప్పుడు వరకు చదివినవన్నీ కూడా థర్మల్ రియాక్షన్స్ అన్ని కూడా వేడి చేసిన లేకపోతే డార్క్ కండిషన్ జరిగినటువంటివన్నీ కూడా థర్మల్ రియాక్షన్స్ కి ఎగ్జాంపుల్ కింద చెప్పొచ్చు. సో ఈ ఎగ్జాంపుల్ చెప్పొచ్చు థర్మల్ రియాక్షన్స్ కి. హీట్ సమక్షంలో మనం డెల్టాతో చూపిస్తాం హీట్ ని, అదే లైట్ ని మాత్రం హెచ్ న్యూతో చూపిస్తాం. హెచ్ అంటే ఫ్లాంక్ కాన్స్టెంట్, వి అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ లైట్, అది సో లైట్ యొక్క ఫ్రీక్వెన్సీని తెలియజేస్తుంది, పౌనపున్యాన్ని. సో ఇవి మనకి ఫోటోకెమికల్ రియాక్షన్స్ కి థర్మల్ రియాక్షన్స్ కి మెయిన్ చేంజెస్, మెయిన్ డిఫరెన్సెస్ ఇవేని. ఇకపోతే నెక్స్ట్ ది ఫోటోకెమికల్ లాస్ గురించి మనకు కంపల్సరీగా 1 బిట్ వస్తుందండి, 1 బిట్ వస్తుంది. సో వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ దిస్. సో మనకి ఫోటోకెమికల్ లాస్ చూస్తే 2 ఉన్నాయి, అబ్జార్ప్షన్ లాస్ కూడా ఉన్నాయి మనకి. నేను యూవీ స్పెక్ట్రం నెక్స్ట్ తర్వాత వచ్చే క్లాస్ లో అక్కడ లాంబర్ట్స్ లేదా బీర్స్ లా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అక్కడ చెప్పినప్పుడు దాని గురించి చెప్తాను. సో ఇక్కడ మనకి ఫోటోకెమికల్ లాస్ ఇవి. సో మనకి 2 లాస్ ఉన్నాయి, గ్రోతస్ డాపర్స్ లా, ఐన్స్టీన్ లా. ఈ గ్రోతస్ డాపర్స్ లానే మనం ఏమంటామంటే ఫస్ట్ లా ఆఫ్ ఫోటోకెమిస్ట్రీ అంటాం, ఫస్ట్ లా ఆఫ్ ఫోటోకెమిస్ట్రీ అంటాం. సో దీన్ని గ్రోతస్ డాపర్స్ అని. సో దాని యొక్క స్టేట్మెంట్ మనం చూస్తే, ద ఫోటోకెమికల్ రియాక్షన్ అక్కర్స్ ఇఫ్ ఓన్లీ రియాక్టింగ్ సిస్టమ్ అబ్జార్బ్ లైట్ ఎనర్జీ అన్నాడు. అంటే ఒక రసాయన చర్య జరగాలంటే కంపల్సరిగా మాలిక్యూల్ కాంతి శక్తిని శోషించుకోవాలి. అంటే కాంతి శక్తిని శోషిస్తే రసాయన చర్య జరుగుతుంది అని చెప్తుంది అనమాట. ఇకపోతే ఐన్స్టీన్ లా అంటే 1 లైట్ అబ్జార్బ్డ్, ఓన్లీ 1 మాలిక్యూల్ గెట్ ఎక్సైటెడ్ అండ్ పార్టిసిపేట్ ఇన్ ఏ ఫోటోకెమికల్ రియాక్షన్. సో కాంతి చర్యలో పాల్గొనే ఒక అణువు అంటే ఒక మాలిక్యూల్ ఒక క్వాంటం రేడియేషన్ మాత్రమే శోషించుకుంటుంది అని చెప్తుంది అనమాట. అంటే కాంతి రసాయన చర్య జరగాలంటే చర్యలో పాల్గొన్న ఒక అణువు ఒక క్వాంటం శక్తిని మాత్రమే శోషించుకుంటుంది, ఒక క్వాంటం ఎనర్జీని మాత్రమే శోషించుకుంటుంది అని చెప్తుంది. సో ఇది మాత్రము ప్రైమరీ ప్రాసెస్ కి మాత్రమే ఇది అప్లై అవుతుంది. ఈ ప్రకారం చూసుకుంటే మనకి క్వాంటం ఎఫిషియన్సీ ఆర్ క్వాంటం ఈల్డ్ చూస్తే ఐన్స్టీన్ లాగా ఒకటే వస్తుంది. ఎందుకంటే 1 మాలిక్యూల్ 1 క్వాంటమ్ ఆఫ్ ఎనర్జీ కాబట్టి 1/1 = 1 వస్తుంది. సో మనకి దీన్నే మనం స్టార్క్ ఐన్స్టీన్ కెమికల్ ఈక్వివలెంట్స్ అని కూడా లా అని కూడా దీన్ని పిలవచ్చు, ఐన్స్టీన్ లానే. సో ఈ లాస్ మరి గుర్తుపెట్టుకోవాలి. కాంతి శక్తిని శోషిస్తే రసాయన చర్య జరుగుతుంది అంటాడు. ఇది మాత్రము కాంతిలో ఒక రసాయన చర్య జరగాలంటే ఒక అణువు ఒక క్వాంటం శక్తిని శోషించుకుంటుందని చెప్తుంది ఐన్స్టీన్ లా. సో మరి ఆల్రెడీ ఫస్ట్ లా ఆఫ్ ఫోటోకెమిస్ట్రీ మనం చెప్పాం. ఇనీషియల్ గా రియాక్టింగ్ మాలిక్యూల్ కాంతి శక్తిని హెచ్ని శోషించుకుంది. సో ఫస్ట్ ఇనీషియల్ గా అది ఉత్తేజితం చెందుతుంది, ఎగ్జైటేషన్ స్టేట్ కి వెళ్తుంది. సో ఎగ్జైటెడ్ మాలిక్యూల్ తర్వాత కెమికల్ రియాక్షన్స్ లో పాల్గొవచ్చు లేదా ఫిజికల్ ప్రాసెస్ లో పాల్గొవచ్చు. అంటే తిరిగి మళ్ళీ ఎనర్జీ వచ్చి లైట్ గాని అలాగే ఉష్ణాన్ని కానీ విడుదల చేసి మళ్ళీ రియాక్టింగ్ మాలిక్యూల్ గా మళ్ళీ డీయాక్టివేషన్ చెందిపోవచ్చు. సో ఇక్కడ మనం లైట్ ని ఇస్తే దాన్ని మనం ఫ్లోరోసెన్స్ అంటాం లేదా ఫాస్ఫోరసెన్స్ అంటాం, విత్ టైం తో చెప్తాము. ఇక ఉష్ణాన్ని విడుదల చేస్తే మనం ఐసి అలాగే ఐఎస్సి ప్రక్రియల గురించి చెప్తాం. ఐసి అంటే ఇంటర్నల్ కన్వర్షన్ పాసింగ్ అంటాం, అంటే అంతర వ్యవస్థ మార్పిడి.
ఇకపోతే అలా కాకుండా వేరొక కాంపౌండ్ కి వేరొక మాలిక్యూల్ కి ఎనర్జీని ఇస్తే ఫోటో సెన్సిటైజేషన్ ప్రాసెస్ అంటాం. ఫోటో సెన్సిటైజేషన్ ప్రాసెస్ లో శోషించుకున్న మాలిక్యూల్ వేరొక మాలిక్యూల్ కి ఎనర్జీని ఇచ్చి అవి రసాయన చర్యలో పాల్గొనేటట్టు చేస్తుంది. వాటిని మనం సెన్సిటైజర్స్ అంటాం. ఆ ప్రాసెస్ ని ఫోటో సెన్సిటైజేషన్ ప్రాసెస్ అంటాం. సో ఇది గ్రాథర్స్ డాపర్స్ లా గురించి నేను ఇప్పుడు చెప్తున్నాను. ఫస్ట్ లా ఉంది దాంట్లో. సో ఇనీషియల్ గా మాలిక్యూల్ కాంతి శక్తిని శోషించుకొని ఉత్తేజితం చెందిన తర్వాత ఆ శక్తి ఫోటో ఫిజికల్ ప్రాసెస్ లో పాల్గొవచ్చు, కెమికల్ రియాక్షన్ తీయచ్చు, అలాగే ఫోటో సెన్సిటైజేషన్ ప్రాసెస్ లో కూడా పాల్గొవచ్చు. అంటే ఒక మాలిక్యూల్ కి కాంతి శక్తిని శోషించుకున్నంత మాత్రాన అది రసాయన చర్యకి దారి తీయాలని నియమమేమి లేదని చెప్తాడు ఫైనల్ గా. అంటే ఏమవచ్చు, రసాయన చర్య జరగకపోతే కాంతి భౌతిక ప్రక్రియలో పాల్గొవచ్చు, లేదా ఫోటో సెన్సిటైజేషన్ ప్రాసెస్ లో పాల్గొవచ్చు, లేదా ఫోటో డీయాక్టివేషన్ ప్రాసెస్ లో కూడా పాల్గొనే అవకాశం ఉంటుంది. ఇది ఫస్ట్ లా ఆఫ్ ఫోటో కెమిస్ట్రీ. ఇక సెకండ్ లా ఫోటో కెమిస్ట్రీలో మనం ఆల్రెడీ చెప్పాం, వన్ మాలిక్యూల్ వన్ క్వాంటమ్ ఆఫ్ ఎనర్జీని శోషించుకుంటుందని చెప్తాడు. సో ఒక క్వాంటమ్ ఆఫ్ లైట్ రేడియేషన్ ఈజ్ ఈక్వలెంట్ టు ఎనర్జీ దేనికి సమానము, ఈ ఈజ్ ఈక్వల్ టు హెచ్ న్యూకి సమానం. హెచ్ అనేది ప్లాంక్ క్వాంటమ్ నెంబర్, వి అంటే పౌనపున్యము. ఇకపోతే ఎనర్జీ ఈక్వలెంట్ టు 1 మోల్ ఆఫ్ వాటర్ చూసుకుంటే ఎన్ని ఉంటాయి, ఒక మోల్ లో ఎన్ని అణువులు ఉంటాయంటే ఎన్ మాలిక్యూల్స్ ఉంటాయి. అంటే అవగ్రాడ్రో సంఖ్య కలిగినటువంటి అణువులు ఉంటాయి ఒక మోల్ లో. సో అప్పుడు సూత్రం మనకి ఎలా వస్తుందంటే ఈ ఈజ్ ఈక్వల్ టు ఎన్ హెచ్ వస్తుంది. మీకు ఆల్రెడీ అవగ్రాడ్రో సంఖ్య తెలుసు, 0.6.023 ఇంటూ 10⁻23 మాలిక్యూల్స్ ఉంటాయి. అవగ్రాడ్రో సంఖ్య అంటాం దీన్ని, అది. ఇకపోతే ప్లాంక్ క్వాంటమ్ నెంబర్ 6.625 ఇంటూ 10⁻27 ఎర్గ్ ఇంటూ సెకండ్, అది క్వాంటమ్, ఇది ప్లాంక్ కాన్స్టెంట్ వాల్యూ. ఇక వి అంటే మీకు తెలుసు, పౌనపున్యము. ఎలా మనం కంటిన్యూట్ చేస్తామంటే c/λ. ఇక్కడ సి అంటే మనకి కాంతి వేగం, ఇది లైట్ వెలాసిటీ. ఇక్కడ లాంబ్డా అంటే మనకి తరంగ దైర్ఘ్యం, కాంతి యొక్క తరంగ దైర్ఘ్యం గురించి చెప్తుంది. సో ఇవన్నీ వాల్యూస్ అన్ని మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఒక మోల్ శోషించినటువంటి ఎనర్జీ ఎంత అంటే ఈ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుందంటే, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తాం. ఎన్ హెచ్ సి/వి అంటే c/λ మనం వేసుకొని క్యాలిక్యులేట్ చేస్తే మనకు ఒక మోల్ శోషించుకున్నటువంటి లైట్ ఎనర్జీ ఎంత వస్తుందంటే, మాలిక్యూల్ శోషించుకున్నటువంటి ఎనర్జీ ఎంత వస్తుందంటే 2.86 క్యాలరీ ఫర్ మోల్ వస్తుంది. సో ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి, దీని మీద బిట్ వస్తుంది. సో ఈ అంత ఎనర్జీని శోషించుకుంటుంది. సో ఈ ఎనర్జీనే మనం ఏమంటామంటే ఐన్స్టీన్ అంటాం, 1 ఐన్స్టీన్ అంటాం. ఒక మోల్ మాలిక్యూల్ శోషించుకున్నటువంటి ఎనర్జీనే మనం ఐన్స్టీన్ అంటాం. సో 1 ఐన్స్టీన్ దేనికి సమానం అంటే ఈ ఈజ్ ఈక్వల్ టు 2.86 లాంబ్డా క్యాలరీ ఫర్ మోల్. అలా కాకుండా ఇక్కడ లాంబ్డాని సెంటీమీటర్స్ లో చెప్పొచ్చు, యాంగ్స్ట్రామ్స్ లో చెప్పొచ్చు. సో అప్పుడు మనకి ఫార్ములాలో చిన్న చేంజ్ వస్తుంది, అది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇక అదే ఐన్స్టీన్ ఎనర్జీని ఇక్కడ ఆల్రెడీ రాశాను, ఈ ఈజ్ ఈక్వల్ టు 2.86/λ క్యాలరీ ఫర్ మోల్ ని సెంటీమీటర్స్ లో చెప్తే, అంటే లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు సెంటీమీటర్స్ లో చెప్తే మనకి ఎంత వచ్చింది, 2.86/λ క్యాలరీ ఫర్ మోల్ అవుతుంది. అలా కాకుండా లాంబ్డాని యాంగ్స్ట్రామ్స్ లో చెప్పామనుకోండి, అంటే తరంగ దైర్ఘ్యాన్ని యాంగ్స్ట్రామ్స్ లో మనం తీసుకుంటే మీకు తెలుసు 1 యాంగ్స్ట్రామ్ ఈజ్ ఈక్వల్ టు 10⁻⁸ సెంటీమీటర్స్ అని, 10⁻10 సెంటీమీటర్స్ అని మీటర్ అని మనకు తెలుసు. ఇది 10⁻8 సెంటీమీటర్స్ సమానం 1 యాంగ్స్ట్రామ్. సో ఇప్పుడు మనం ఆ ప్రకారంగా మన కిందన లాంబ్డా బదులు యాంగ్స్ట్రామ్స్ అయినప్పుడు 10⁻8 వస్తుంది, 10⁻8 అవుతుంది. సో అప్పుడు వాల్యూ ఏమవుతుంది, 2.86 ఇంటూ 10⁻8/λ అవుతుంది. సో ఈ విధంగా మనం నోట్ చేసుకోవాలి. ఇకపోతే అదే క్యాలరీస్ లో చెప్తే మనకు ఆల్రెడీ తెలుసు, కిలో అంటే తెలుసు, 100 పర్ కిలో అంటే 1 కిలోకి మనం ఏం రాస్తాం, 10⁻3 మనం రాస్తాం కిలో క్యాలరీస్. 1 కిలో క్యాలరీ ఈజ్ ఈక్వల్ టు 10⁻3 క్యాలరీస్ కాబట్టి, సో దాని ప్రకారం మనకి ఏమవుతుందంటే ఇది కిలో క్యాలరీస్ లో మనం ఈ విధంగా మారిస్తే మనకి ఈ విధంగా వస్తుంది. అది ఎప్పుడు లాంబ్డా ఇన్ యాంగ్స్ట్రామ్స్, అంటే దీని బదులు రాసాం. అంటే ఇక్కడ మనం కిలో రాసాం కాబట్టి 10⁻3తో గుణిస్తే మళ్ళీ క్యాలరీలోకి వచ్చేస్తుంది, 10⁻8 వచ్చేస్తుంది. కిలోని మళ్ళీ 10⁻3తో రాస్తే 10⁻5, 10⁻3, 10⁻8 వచ్చేస్తుంది. సో ఈ సూత్రాలు మనకి చాలా చాలా ఇంపార్టెంట్, ఫోకస్ చేయాలి.
ఎర్గ్ జౌల్స్ లో మనకి పెద్దగా అడగడు ఎగ్జామ్ లో, అవి మనకి మీరు విడిచిపెట్టొచ్చు. అవి కూడా కావాలంటే మనం చెప్పొచ్చు. సో నేను చెప్పడం లేదు. ఇకపోతే ఒక ప్రాబ్లం ఇచ్చాం, డిటర్మైన్ ద వాల్యూ ఆఫ్ ఐన్స్టీన్ కరస్పాండ్స్ టు ద రేడియేషన్ ఆఫ్ 7000 యాంగ్స్ట్రామ్స్ అని ఇచ్చాడు ఒక ప్రాబ్లం. సో ఈ క్వశ్చన్ మనకి రెగ్యులర్ గా మనకి వస్తూ ఉంటుంది. సో అందువల్ల ఆ క్వశ్చన్ నేను చెప్తున్నాను. సో ఆల్రెడీ యాంగ్స్ట్రామ్స్ లో ఇచ్చాడు కాబట్టి ఐన్స్టీన్ కి మనకు సూత్రం తెలుసు, 1 మోల్ E is equal to 2.86 into 10⁵ by లాంబ్డా అని రాసాం. ఇక్కడ లాంబ్డా ఎందులో అండి రాసానిది, ఇది మనకి ఇక్కడ కిలో క్యాలరీస్ అండి, కిలో క్యాలరీ ఫర్ మోల్ అండి. సో ఇక్కడ మనకి యాంగ్స్ట్రామ్స్ లో ఉంది కాబట్టి ఆల్రెడీ మనకు ఒక ఫార్ములా ఇందాక చెప్పానండి, కిలో యాంగ్స్ట్రామ్స్ లో కిలో క్యాలరీలు వచ్చినప్పుడు మనకి ఫార్ములా ఇది, E is equal 2.86 into 10⁵ లాంబ్డా. సో ఆ సూత్రం ఇక్కడ నేను రాశానండి. సో నువ్వు దీని ప్రకారం మనం వాల్యూస్ ప్రతిక్షేపిస్తే 2.86 into 10⁵ by ఎంత అండి వస్తుంది, 7000 అండి. ఈ 7000 యాంగ్స్ట్రామ్స్ ఇచ్చారు కాబట్టి ఈ 3 సున్నాలు కిందలో పోతే ఇంకా 2 మిగిలిపోతాయండి. సో ఓవరాల్ గా ఏమొచ్చేస్తుందంటే మనకి ఇది మొత్తం మీరు క్యాలిక్యులేట్ చేస్తే మనకి టోటల్ 40.86 కిలో క్యాలరీ పర్ మోల్ వచ్చేస్తుంది, కిలో క్యాలరీ పర్ 40.86. అలా కాకుండా ఇంకొక ప్రాబ్లం కూడా ఇచ్చామండి, ఇఫ్ ఏ వాల్యూ ఆఫ్ ఐన్స్టీన్ ఈజ్ ఈక్వల్ టు 71.5 కిలో క్యాలరీస్, వేవ్ లెంత్ కట్టాలండి. సో హౌ టు ఫైండ్ వేవ్ లెంత్, సో మనకు ఆల్రెడీ తెలుసండి 2.86 by లాంబ్డా ఇంటూ 10⁵ కిలో క్యాలరీస్ అండి. సో మనం ఇప్పుడు ఏం కట్టాలండి, వాల్యూ లాంబ్డా కట్టాలండి. లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, 2.86 into 10⁵. ఎనర్జీ ఎంత ఇచ్చాడండి, బై వస్తుందండి, లాంబ్డా లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోయింది కాబట్టి అడ్డగుణకారం చేస్తే లాంబ్డా అటు సైడ్ వస్తే ఈ వచ్చేస్తుంది, ఈ మనం వేస్తే 75 కిలో క్యాలరీస్ వచ్చేస్తుంది, 6 కిలో క్యాలరీస్ వచ్చేస్తుంది. సో ఓవరాల్ గా మనకి ఇవంతా కూడా యాంగ్స్ట్రామ్స్ చెప్తామండి. సో మనకి ఏమొచ్చేస్తుందండి ఫైనల్ గా మీరు క్యాలిక్యులేట్ చేస్తే 4000 యాంగ్స్ట్రామ్స్ వచ్చేస్తుంది, 4000 యాంగ్స్ట్రామ్స్. సో మనకి ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేయాలండి. ఈ సూత్రాలు చాలా చాలా ఇంపార్టెంట్, మీరు ఫోకస్ చేయాలి. ఇకపోతే నెక్స్ట్ది క్వాంటమ్ ఎఫిషియన్సీ అండి. దీన్నే మనం క్వాంటం దక్షత లేదా క్వాంటం ప్రాప్తి మనం అంటామండి. సో ఇది మనకి ఫోటోకెమికల్ రియాక్షన్స్ లో ఎఫిషియన్సీ ఎంత ఉంది రియాక్షన్ అన్నది మనం ఫైండ్ అవుట్ చేయడానికి ఇది ఉపయోగపడుతుందండి. సో క్వాంటమ్ ఈల్డ్ మనం ఎలా ఎక్స్ప్రెస్ చేస్తామంటే ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పైతో సూచిస్తామండి, ఇక్కడ పైతో చూపిస్తాము దీన్ని. సో మనకి ఫార్ములా కూడా మనకి ఎప్పుడు రెగ్యులర్ గా కంపల్సరీగా వస్తున్నటువంటి బిట్ అండి ఇది. సో దీని యొక్క ఫార్ములా అడుగుతాడు. సో పై ఈజ్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ కెమికల్ రియాక్షన్ బై ఐన్స్టీన్స్ అబ్జర్వ్, లేదా అదే రియాక్షన్ మనం ఇంకొకలా కూడా మనం చెప్పొచ్చండి, నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ రియాక్టెంట్ ఇన్ ఏ గివెన్ టైం అంటే నియమిత కాలంలో చర్యలో పాల్గొన్నటువంటి అణువుల సంఖ్యకు, అలాగే నెంబర్ ఆఫ్ క్వాంటమ్ రేడియేషన్ అబ్జర్వ్డ్ ఇన్ సేమ్ టైం, అదే కాలంలో శోషిత క్వాంటమ్ సంఖ్యకు మధ్య గల నిష్పత్తినే మనం ఏం చెప్తామంటే క్వాంటమ్ ఈల్డ్ లేదా క్వాంటమ్ దక్షత అంటాం. చర్యలో పాల్గొనే క్రియాజనక అణువుల సంఖ్యకు అలాగే శోషించిన క్వాంటముల ఎనర్జీకి మధ్య గల నిష్పత్తినే మనం క్వాంటమ్ దక్షత అంటామండి. అలా కాకుండా ఇదే డెఫినేషన్ ఇప్పుడు చెప్పింది ఇదేని, నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ రియాక్టెడ్ ఇన్ గివెన్ టైం బై నెంబర్ ఆఫ్ క్వాంటమ్ ఆఫ్ రేడియేషన్ అబ్జర్వ్డ్ ఇన్ సేమ్ టైం. అలా కాకుండా మోల్స్ లో కూడా ఇస్తుంటాడండి. సో చాలా మంది తప్పు చేసేది ఎక్కడేనండి. సో సాధారణంగా జేఎల్ ఎగ్జామ్ కి డిఎల్ ఎగ్జామ్ కి రెగ్యులర్ గా వస్తున్నటువంటి బిట్ అండి ఇది. సో మనం ఎలా చెప్పొచ్చు, నెంబర్ ఆఫ్ మోల్స్ లో చెప్తున్నాం, ఇందాక మాలిక్యూల్స్ లో చెప్పామండి, ఇప్పుడు మోల్స్ లో చెప్తున్నామండి. నెంబర్ ఆఫ్ మోల్స్ రియాక్టెడ్ ఇన్ గివెన్ టైం బై ఏమవుతుంది, నెంబర్ ఆఫ్ ఐన్స్టీన్స్ ఆఫ్ రేడియేషన్ అబ్జార్బ్ ఇన్ సేమ్ టైం, అదే కాలంలో శోషించినటువంటి ఐన్స్టీన్ల సంఖ్యకు కూడా మనం క్వాంటమ్ దక్షత అని అంటామండి. నెంబర్ ఆఫ్ మోల్స్ రియాక్టెడ్ ఇన్ ఏ సేమ్ టైం బై నెంబర్ ఆఫ్ ఐన్స్టీన్ ఆఫ్ రేడియేషన్ అబ్జర్వ్, చర్యలో పాల్గొనేటటువంటి
క్రియాజనక అణువుల మోలుల సంఖ్యకు అదే కాలంలో శోషించిన ఐన్స్టీన్ల సంఖ్యకు మధ్య గల నిష్పత్తినే మనం క్వాంటం దక్షత లేదా క్వాంటం ఈల్డ్ అంటాం. సో ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి, ఫోకస్ చేయాలి. ఇకపోతే ఈ క్వాంటం దక్షత మనం అన్నాం చర్యలో పాల్గొనే అణువుల సంఖ్యకు శోషించినటువంటి ఐన్స్టీన్ సంఖ్యకు లేదా క్వాంటముల సంఖ్యకు మనం లెక్క కట్టాలండి. అయితే ఈ క్వాంటం దక్షత అకార్డింగ్ టు ఐన్స్టీన్ రూల్ ప్రకారం చూస్తే అన్నిటికీ ఒకటేనండి. వన్ మాలిక్యూల్ ఒక క్వాంటం శక్తిని శోషించుకుందంటే సో పై వాల్యూ మనకి అన్ని రియాక్షన్లకు కూడా ఐన్స్టీన్ ప్రకారం ఒకటి వస్తుందండి. కానీ బోర్డెన్స్టైన్ అనే శాస్త్రవేత్త అన్ని చర్యలకు ఒకలాగా ఉండదు, చర్యలు ఓన్లీ ఐన్స్టీన్ నియమం ఓన్లీ ప్రాథమిక దశకు మాత్రమే, ప్రైమరీ ప్రాసెస్ కు మాత్రమే అప్లై అవుతుంది. ఈ మాలిక్యూల్ ప్రైమరీ ప్రాసెస్ లోనే కాదు సెకండరీ ప్రాసెస్ లో కూడా పాల్గొంటాయి. సో అందువలన మనకి క్వాంటం దక్షతలో మార్పు వస్తుందని చెప్తారండి. అయితే క్వాంటం దక్షత ఒకటి కంటే తక్కువ ఉన్నాయి అంటే వెరీ స్మాల్ క్వాంటం ఈల్డ్స్ ఉన్నటువంటి రియాక్షన్స్ మనం చూస్తే అండి సో మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఒక కాంతి సంయోజక చర్య అండి, హైడ్రోజన్ బ్రోమిన్ల మధ్య జరిగే కాంతి రసాయన చర్యను మనం పరిశీలిస్తే మీరు ఆల్రెడీ ఫోటో కెమిస్ట్రీ లెసన్ లో సెమిస్టర్ 5 లో పేపర్ 6 లో మీరు చదివారండి. సో దీన్ని అల్ప క్వాంటం దక్షత గల చర్యని చెప్తామండి. H2Br2 మధ్య జరిగే కాంతి రసాయన చర్యని అల్ప క్వాంటం దక్షత ఎంత అంటే ఆల్మోస్ట్ లైట్ ని శోషించుకుంటుంది కానీ ఎటువంటి మాలిక్యూల్స్ H2Br2 రసాయన చర్యలో పాల్గొనడం లేదండి. సో లైట్ శోషించుకుంటుంది కానీ రియాక్షన్ పాల్గొనడం లేదండి. సో ఓవరాల్ గా క్వాంటం దక్షత ఏమైపోతుందండి, బాగా తగ్గిపోతుందండి, 0.01 వస్తుందండి. అలా కాకుండా NH3 వంటి మాలిక్యూల్స్ లో కూడా మనకి చూస్తే దీన్ని లైట్ కి ఎక్స్పెరిమెంట్ చేయాలండి. సో ప్రతిదీ లైట్ రియాక్షన్స్ అండి, H న్యూ ఉంటుంది. N2+3H2 రియాక్షన్ చూస్తే అమ్మోనియా విఘటన చర్యకు సో క్వాంటం దక్షత దీనికి కూడా చాలా చాలా తక్కువ అండి, 0.25. ఇక H2O2 విఘటన చర్యకు కూడా H2O కింద O2 కింద విడిపోతున్న చర్యకు కూడా క్వాంటం దక్షత బాగా తక్కువ అండి, 0.70. సో మీకు అడుగుతాడండి కింది వాన్లో ఏ చర్య అల్ప క్వాంటం దక్షత చర్య అనగానే సో మీకు వెంటనే ఈ మైండ్ లో ఈ 3 రియాక్షన్స్ స్ట్రైక్ కావాలండి. సో మనకు ఆ సెట్ కి మనకు స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ మాత్రం ఇది ఒక్కటే ఇస్తాడండి, ఈ ఒక్క రియాక్షన్ గుర్తుపెట్టుకుంటే చాలండి. ఇకపోతే నెక్స్ట్ది ఇంటీజర్స్ అండి, అంటే క్వాంటం దక్షత 1, 2, 3 వచ్చినటువంటి రియాక్షన్స్ మనం చూస్తే SO2+Cl2 గివ్స్ రైజ్ టు SCl2 రియాక్షన్ కి. అలాగే H2S ఏమో H2 కింద సల్ఫర్ కింద విడిపోయే చర్యల్ని రెండు చర్యలకి క్వాంటం దక్షత చూస్తే అండి 1 ఉంటుందండి, స్మాల్ ఇంటిజర్ 1 ఉంటుందండి. లేకపోతే అదే HBr విఘటన చర్య చూస్తే HBr HT కి సో ఆ రెండు మాలిక్యూల్స్ చర్య పొందితే HBr. సో H2Br2 అండి, ఇది కాంతి వియోగ చర్య అని చెప్తామండి, వియోగం చెందిందండి. సో ఈ చర్యలకు చూస్తే అలాగే H2I2 వచ్చేస్తుందండి, HI రియాక్షన్. లేకపోతే నెక్స్ట్ది ఆక్సిజన్ ఓజోన్ గా మారిందండి, ఓజోన్ గా మారే చర్యకి మనం చూస్తే క్వాంటం దక్షత ఈ చర్యకు క్వాంటం దక్షత ఎంత ఉంటుంది, 3 ఉంటుందండి. అదే ఈ రియాక్షన్ అన్నిటికీ మనం చూస్తే కాంతి రసాయన చర్యలకి మనం కెమికల్ కైనెటిక్స్ అప్లై చేస్తే మనకు ఆర్డర్ ఎంత ఉంటుందని చెప్పామండి, మనం 0 ఉంటుందని చెప్పామండి. కాంతి రసాయన చర్యలు అన్నిటికి కూడా ఆర్డర్ 0 ఉంటుందండి, కెమికల్ కైనెటిక్స్ ప్రకారం మనం చెప్పామండి. 0 ఆర్డర్ రియాక్షన్ కి ఇవన్నీ ఎగ్జాంపుల్స్ కింద చెప్పొచ్చండి కాంతి రసాయన చర్యలన్నీ. సో ఇక్కడ మనకు క్వాంటం దక్షత O2 to 2O3 కి లైట్ సమక్షం చేస్తున్నామండి రియాక్షన్, సో మనకు 3 వస్తుందండి. ఇకపోతే నెక్స్ట్ది క్వాంటం దక్షత చాలా చాలా ఎక్కువ అండి, వెరీ లార్జ్ అండి, వెరీ లార్జ్ రియాక్షన్స్ కూడా మనకి కొన్ని ఉన్నాయండి. అదే H2+Cl2 గివ్స్ రైజ్ టు 2HCl రియాక్షన్ కండి. ఇది ఒక ఫోటో కాంబినేషన్ రియాక్షన్ అండి, కాంతి సంయోగ చర్య అండి, ఇది ఫోటో కాంబినేషన్ రియాక్షన్ అంటాం. సో ఇందులో మనకి దీని రియాక్షన్ మనం చూస్తే అండి 10⁶ వస్తుందండి దీని యొక్క క్వాంటం దక్షత, అంటే చాలా చాలా ఎక్కువ అండి. అంటే అర్థం ఏంటండి, క్వాంటం దక్షత మన ఫార్ములా తెలిసిన నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ రియాక్టెడ్ బై నెంబర్ ఆఫ్ క్వాంటమ్స్ అబ్జార్బ్డ్ అని చెప్పామండి. సో లైట్ ని చాలా తక్కువగా తీసుకుంటుంది, మాలిక్యూల్స్ మాత్రం చాలా ఎక్కువగా పాల్గొంటాయండి. సో లవం ఎప్పుడైతే ఎక్కువ వచ్చిందో మనకి వాల్యూ కూడా ఎక్కువ వస్తుందండి. అదే H2Br2 రియాక్షన్స్ కి కాంతి శక్తి ఎక్కువ శోషించుకుంటుంది, మాలిక్యూల్స్ ఏవి చర్య పొందవండి. ఓవరాల్ గా బేస్ పెరిగిపోయింది కాబట్టి ఆటోమేటిక్ గా మనకు పాయింట్స్ లో వచ్చిందండి H2Br2 రియాక్షన్. అలాగే ఇంకొక రియాక్షన్ కూడా ఉందండి, CO+Cl2 గివ్స్ రైజ్ టు COCl2 అండి. COCl2 వస్తుందండి, కార్బొనైల్ క్లోరైడ్ అంటాం. సో దీనికి కూడా మనకి ఆల్మోస్ట్
10⁻³ ఉంటుందండి క్వాంటం దక్షత. సో ఈ రెండు రియాక్షన్స్ కి అధిక క్వాంటం దక్షత చర్యకు ఉదాహరణ కింద చెప్పొచ్చండి. సో ఈ రియాక్షన్స్ మీరు గుర్తుపెట్టు. ఇకపోతే నెక్స్ట్‌ది రీజన్స్ అండి. ఎందువల్ల క్వాంటం దక్షత తక్కువ వస్తుంది, కొన్ని రియాక్షన్స్ ఎక్కువ వస్తుందంటే, మనకి క్వాంటం దక్షత తక్కువగా రావడానికి గల కారణం మనం చూస్తే, ఈ చర్యలు మనకి ఎండోథెర్మిక్ రియాక్షన్స్ నేచర్ ఉంటుందండి. అంటే చర్యలో పాల్గొన్న తర్వాత కాంతి శక్తిని శోషించుకున్న తర్వాత అవి సెకండరీ స్టెప్స్ కి వెళ్ళిన తర్వాత దానికి ఎండోథెర్మిక్ అంటే ఉష్ణం ఇస్తే తప్ప రసాయన చర్య జరిగే అవకాశం ఉండదండి. ఇవి కాంతి చర్యలు కాబట్టి మనం ఉష్ణాన్ని బయట నుండి సప్లై చేయమండి. సో టెంపరేచర్ ఎఫెక్ట్ కూడా చాలా తక్కువ ఉంటుందండి జనరల్ గా కాంతి రసాయన చర్యలకు. అదే ఉష్ణ రసాయన చర్యలకు మాత్రం టెంపరేచర్ ఎఫెక్ట్ మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. 2 నుంచి 3 రెట్లు చర్య రేటు పెరుగుతుందని మనం ఇదివరకు చెప్పాం. ఇంతకుముందు చెప్పాం మనం. ఇక చూస్తే అలాగే నో చైన్ రియాక్షన్స్ అండి. అలాగే ఫోటో రివర్సిబుల్ రియాక్షన్స్, డీయాక్టివేషన్ రియాక్షన్స్ పాల్గొంటుందండి. డీయాక్టివేషన్ అంటే మనం ఒక రియాక్షన్ మాలిక్యూల్ కి ఏని లైట్ ఎనర్జీ ఇచ్చామండి, అది ఉద్రిక్తం చెందిందండి, యాక్టివేషన్ చెందింది, మళ్ళీ అది తిరిగి మళ్ళీ డీయాక్టివేషన్ చెందిందండి, అంటే మళ్ళీ లైట్ ఎనర్జీని విడిచిపెట్టేస్తుందండి. సో దానివల్ల డీయాక్టివేషన్ జరగడం వల్ల మనకి లో క్వాంటమ్ ఈల్డ్ వస్తుందండి. అంటే దెర్ ఈజ్ నో చైన్ రియాక్షన్స్ అండి, నో చైన్ మెకానిజం, నో చైన్ రియాక్షన్స్ జరుగుతున్నాయండి. ఇక హై రావడానికి గల కారణం చూస్తే ఎగ్జోథెర్మిక్ నేచర్ ఉంటుందండి రియాక్షన్. అంటే ఎగ్జోథెర్మిక్ నేచర్ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ కాంతి శక్తిని శోషించుకున్న తర్వాత మాలిక్యూల్ ఉష్ణాన్ని విడుదల చేస్తున్నాయండి. ఉష్ణాన్ని విడుదల చేయడం వల్ల నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ చర్యలో పాల్గొంటున్నాయి. సో నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఎప్పుడైతే చర్యలో పాల్గొన్నాయో ఆటోమేటిక్ గా క్వాంటమ్ ఈల్డ్ అనేది పెరుగుతుంది. మనకు ఆల్రెడీ చెప్పాం, క్వాంటమ్ ఈల్డ్ ఈజ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ రియాక్టెడ్ పర్ డై బై నెంబర్ ఆఫ్ ఐన్స్టీన్స్ అబ్జర్వ్డ్ అని చెప్పాం. సో నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ పెరిగితే పై వాల్యూ పెరుగుతుంది, ఎగ్జోథెర్మిక్ నేచర్. అలాగే చైన్ మెకానిజం ఫాలో అవుతుంది. ఆల్రెడీ ఈ రియాక్షన్స్ అన్ని కూడా మనం ఏ మెకానిజం ఫాలో అవుతాయంటే చైన్ రియాక్షన్స్ ఫాలో ఉంటాయి. చైన్ రియాక్షన్ లో మనకు 3 స్టెప్స్ ఉంటాయండి: ఇనీషియేషన్, ప్రాపగేషన్, టెర్మినేషన్ అండి. ఇనీషియేషన్ అంటే చర్య ప్రారంభ దశ అంటాం. ఇనీషియేషన్ అంటే స్టార్టింగ్ లైట్ ఎనర్జీని శోషించుకుంటే ఇనీషియేషన్ అవుతాయి, అంటే ఉత్తేజితం చెందుతాయి. తర్వాత ప్రాపగేషన్ అంటామండి, దీన్ని వృద్ధి దశ అంటాం, చైన్ వృద్ధి దశ అంటాం. చైన్ ప్రాపగేషన్ అంటే శృంఖల వృద్ధి చర్యలు అంటాం. ఇక్కడ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. ఇక్కడ ఇనీషియేషన్ స్టార్ట్ అనమాట. ఇనీషియేషన్ మీన్స్ స్టార్ట్. ఇక్కడ డెవలప్మెంట్ జరుగుతుంది టు గ్రో ఇన్ ప్రాపగేషన్ స్టెప్. ఫైనల్లీ టెర్మినేషన్ స్టెప్ అండి, అంతిమ దశ అండి. టెర్మినేషన్ అంటే టు స్టాప్ అండి. ఫైనల్ గా రియాక్షన్ టెర్మినేషన్ స్టెప్ లో స్టాప్ అయిపోతుంది. డెవలప్మెంట్ ప్రాపగేషన్ అయిపోతుంది కాబట్టి మనకి ఎక్కువ శాతంలో ప్రొడక్ట్ చైన్ రియాక్షన్స్ లో మనకి చైన్ రియాక్షన్ ఇక్కడ ప్రాపగేషన్ లో ఎక్కువ జరిగితే మనకి ఈల్డ్స్ ఎక్కువ వస్తాయి. ఇకపోతే ఫోటో ఫిజికల్ ప్రాసెస్ని మనం 2 రకాలుగా విభజించామండి. ఫోటో ఫిజికల్ ప్రాసెస్ అంటే మీకు ఆల్రెడీ చెప్పామండి, కాంతి శక్తిని శోషించుకున్న తర్వాత ఉత్తేజితం చెందిన అణువులు ఉష్ణ రూపంలో గాని, అంటే నాన్ రేడియేషన్ అంటే ఉష్ణాన్ని విడుదల చేస్తాయి, హీట్ ని. అలా కాకుండా కాంతి రూపంలో కానీ విడుదల చేస్తాయండి. అందువల్లనే మనకి ఈ ప్రాసెస్ మనం రేడియేటివ్, నాన్ రేడియేటివ్ ప్రాసెస్ అంటాం. అంటే వికిరణ రహిత. ఇది నాన్ అంటే వికిరణ రహిత, ఇది వికిరణం అంటే వికిరణం అంటే లైట్ ని ఇస్తుంది అనమాట. ఆ ప్రాసెస్ మీకు ఆల్రెడీ చెప్పామండి. సో ఇవి ఫ్లోరోసెన్స్, అలాగే ఫాస్ఫోరసెన్స్ అంటే స్ఫురదీప్తి, అలాగే ప్రతిదీప్తి అంటాం. స్ఫురదీప్తి అని దేని అంటామంటే ఫాస్ఫోరసెన్స్ ని స్ఫురదీప్తి అంటాం. అలాగే ఫ్లోరోసెన్స్ ని మనం ఏమంటామంటే ప్రతిదీప్తి అని పిలుస్తాం. ఇక నాన్ రేడియేటివ్ ప్రాసెస్ ఏంటంటే ఇంటర్నల్ కన్వర్షన్, అంతర మార్పిడి. అలాగే ఇంటర్ సిస్టమ్ క్రాసింగ్, అంతర వ్యవస్థ మార్పిడి. అంతర వ్యవస్థ అంటే ఇక్కడ వ్యవస్థ మారిపోతుంది, అది మీకు వివరిస్తాను. ఇకపోతే మనకి ఇవి చెప్పే ముందు మనకి కొన్ని తెలియాలండి. సింగిలెట్ స్టేట్ అలాగే ట్రిప్లెట్ స్టేట్ గురించి మనకు తెలిస్తే మనం చక్కగా జబ్లాన్స్కీ డయాగ్రామ్ వివరించండి. ఒక కార్బన్ మాలిక్యూల్స్ మనం చూస్తే అండి, మోస్ట్ ఆఫ్ ది మాలిక్యూల్స్ అన్ని కూడా పెయిర్ అయ్యి ఉంటాయండి. ఎటువంటి రాడికల్ నేచర్స్ ఇలాంటివి ఏమి ఉండవండి, మోస్ట్లీ మనకి పెయిర్ అయ్యి ఉంటాయండి. అలాంటి కేసులో మనం ఏమవుతుందంటే మనకి స్పిన్ చూస్తే S1 ఒక దానికి ఆఫ్ అండి, ఇంకొక దానికి -ఆఫ్ అండి, S2. అప్పుడు 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి +ఆఫ్ -ఆఫ్ 0 వస్తుందండి. సో స్పిన్ మల్టిప్లిసిటీ కడతామండి, దానికి సూత్రము 2s+1 అండి. సో S=0 పెడితే 1 వస్తుంది. ఆ స్టేట్ ని మనం సింగిలెట్ స్టేట్ అంటామండి. ఈ సింగిలెట్ స్టేట్లు గ్రౌండ్ స్టేట్ అయితే S0, ఉద్రిక్త స్థితిలో అయితే S1, S2, S3 ఇలాగా
సింగిలెట్ స్థితులు కింద చెప్తామండి. ఇది స్మాల్ S1 పెట్టేసుకుంటే మీకు కన్ఫ్యూజ్ అవ్వదండి. ఇది స్పిన్ వాల్యూస్ ఇవి. ఈ ఎస్ ఇక్కడ చూస్తే నేను సింగిలెట్ యొక్క స్థితులు చూపించానండి. ఇవన్నీ ఉద్రిక్త స్థితులు. ఇది గ్రౌండ్ స్థితి అండి, భూ స్థితి అండి. ఇకపోతే ట్రిపుల్ స్టేట్ ఎలా వస్తుందంటే మాలిక్యూల్లో 2 అన్‌పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు, 2 వేరువేరుగా స్పిన్‌లతో ఉన్నప్పుడు, అప్పుడు మనకి ప్లస్ ఆఫ్, మైనస్, ప్లస్ ఆఫ్ 2 కూడా ప్లస్ ఆఫ్. సో 1 వస్తుంది. స్పిన్ మల్టిప్లిసిటీ కడితే 2s + 1 2 × 1 + 1 వస్తుంది, 3 వస్తుందండి. ఆ స్టేట్ ని మనం ట్రిపుల్ స్టేట్ అంటామండి. అలా కాకుండా కొన్ని రాడికల్స్ మనకు ఉన్నాయనుకోండి, అప్పుడు మనకి స్పిన్ ఆఫ్ వస్తుందండి. అలాంటి కేసులో మనకి స్పిన్ మల్టిప్లిసిటీ 2 వస్తుందండి. 2s + 1లో మనం ఆఫ్ పెడితే ఎస్ స్థానంలో ఆఫ్ 2 క్యాన్సిల్ అవుతాయి, +1 +1 వస్తుంది, 2 వస్తుంది. సో దీన్ని మనం డబులెట్ అంటామండి. సో మనకి ప్రధానంగా స్థితులు ఏంటి చెప్తామంటే ఇవి సింగిలెట్ స్థితులు, ట్రిపులెట్ స్థితులే మనం కన్సిడర్ చేస్తాం ఇక్కడ. ఈ ఫోటో కెమిస్ట్రీలో మనం వాడే లైట్ మీకు తెలుసండి, ఆల్రెడీ చెప్పలేదు, నేను మర్చిపోయాను. 2000 యాంగ్స్ట్రామ్స్ నుంచి 8000 యాంగ్స్ట్రామ్స్ యొక్క లైట్ మనం వాడతామండి, యూవీ విజిబుల్ లైట్ ని. ఇకపోతే జబలాన్స్కీ డయాగ్రామ్ ఫోటో ఫిజికల్ ప్రాసెస్ ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇనీషియల్ గా గ్రౌండ్ స్టేట్ లో ఉన్నటువంటి S0 ఉన్నటువంటిది లైట్ ఎనర్జీ మనం ఇచ్చామండి, కాంతి శక్తిని హెచ్ను ఇచ్చాము. అది కాంతి శక్తిని శోషించుకొని ఫస్ట్ అబ్జార్ప్షన్ జరిగిందండి. అది S1కి వెళ్ళొచ్చు, S0 నుంచి S1కి వెళ్ళొచ్చు, లేదా SNకి వెళ్ళొచ్చండి, దేనికైనా వెళ్ళొచ్చండి. ఉద్రిక్త స్థాయికి వెళ్ళిందండి. అలా వెళ్ళినటువంటి ఎనర్జీ S2 నుంచి S1కి ఉష్ణాన్ని విడుదల చేస్తూ కిందకి పడిపోయిందండి. సో ఆ ప్రాసెస్ ని మనం ఐసీ అన్నామండి. సో ఇక్కడ సింగిలెట్ స్థితిలో నుంచే S2 నుంచి S1కి వచ్చింది కదండి మాలిక్యూల్. సో అందువల్ల ఇక్కడ మనకి హీట్ జనరేట్ అవుతుందండి. సో ఇది వ్యవస్థ మారలేదండి, సింగిలెట్ స్థితిలోనే 2 కూడా జరిగే కాటి ప్రాసెస్. దీన్ని మనం ఇంటర్నల్ కన్వర్షన్ అంటాం, అంటే సింగిలెట్ స్థితిలోనే జరిగింది. అలా కాకుండా S1 నుంచి S0 కూడా వచ్చినా కూడా దాన్ని మనం ఐసీ అంటామండి. అయితే ఈ ప్రాసెస్ లో మనకి ఉష్ణం విడుదలవుతుందండి. సో ఆ ఉష్ణం అంటే మనం డెల్టాతో చూపిస్తామండి. అలా కాకుండా లైట్ ని విడుదల చేసింది అనుకోండి, అది ఫ్లోరోసెన్స్ అయిపోతుందండి. సో ఈ ప్రాసెస్ కూడా ఐసీ అండి. అలా కాకుండా సింగిలెట్ స్థితి నుంచి ట్రిపులెట్ స్థితికి మనకి మాలిక్యూల్ వెళ్ళిపోయిందండి. అంటే ఇక్కడ ఇంచుమించు ఆల్మోస్ట్ ఈక్వల్ ఎనర్జీస్ ఉన్నప్పుడే ఇంటర్ సిస్టమ్ క్రాసింగ్ జరుగుతుందండి. ఒక సిస్టమ్ సింగిలెట్ స్థితిలో ఉన్నటువంటి మాలిక్యూల్ మనకి ఏమవుతుందంటే పక్కన ఉన్నటువంటి సమాన ఎనర్జీ ఉన్నటువంటి ట్రిపులెట్ స్థితికి వెళ్ళిపోతుంది. సాధారణంగా సింగిలెట్ యొక్క ఎనర్జీస్ ఎప్పుడు కూడా ఎక్కువ ఉంటాయండి, దాని యొక్క కరస్పాండింగ్ ట్రిపులెట్ స్టేట్స్ తో పోల్చుకుంటే. ఎప్పుడు కూడా ఎనర్జీ ఆఫ్ S1 ఈజ్ గ్రేటర్ దాన్ ఎనర్జీ ఆఫ్ T1 అండి. ఇక్కడ ఫ్లోరోసెన్స్ ప్రక్రియ జరుగుతుంది ఎప్పుడంటే S1 నుంచి కాంతి శక్తిని శోషించింది, వెంటనే తిరిగి మళ్ళీ కాంతిని శోషించుకున్న కాంతిని మళ్ళీ విడుదల చేసిందండి. దాన్ని మనం ఫ్లోరోసెన్స్ అంటామండి. అలా కాకుండా ఇంటర్ సిస్టమ్ క్రాసింగ్ జరిగిందండి, అంటే S1 టు T1 అయిందండి. సో దీన్ని మనం ఈ విధంగా ఒక సింగిలెట్ స్టేట్ నుంచి ట్రిపులెట్ స్టేట్కి వెళ్ళింది కాబట్టి దీన్ని మనకి ఇక్కడ ఇంటర్ సిస్టమ్ క్రాస్ చేసిందండి. అందువల్ల దీన్ని ఇంటర్ సిస్టమ్ క్రాసింగ్ అంటాం, అంతర్ వ్యవస్థ మార్పిడి అంటాం. ఈ విధంగా జరిగిన తర్వాత మనకి లైట్ రూపంలో వచ్చిందండి. సో ఇది మనకి లైట్ అండి, సాలిడ్ లైన్ తో చూపించింది లైట్ అండి. ఇలా చూపించింది అంతా కూడా హీట్ అండి, ఉష్ణం అండి. ఇలా చూపించింది ఉష్ణం. సాలిడ్ లైన్ చూస్తే లైట్ వస్తున్నట్టుగా, వికిరణాన్ని విడుదల చేస్తున్నట్టుగా. మనకి ఇక్కడ ట్రిపులెట్ స్థితి నుంచి సింగిలెట్ స్థితికి వచ్చింది. ఎలా వచ్చింది? S1 నుంచి T1కి వెళ్ళింది, T1 నుంచి మనకి S0కి వచ్చింది. ఇది ఫాస్ఫోరసెన్స్ అంటాం. డైరెక్ట్ గా వచ్చేస్తే ఫ్లోరోసెన్స్ అంటాం. సో మనకి ఆల్రెడీ ట్రిపులెట్ స్థితిలో మనకు ఉండే ఎలక్ట్రాన్స్ ఎలా ఉంటాయంటే స్పిన్ ఇన్వర్షన్ జరిగిపోతాయి. ఫస్ట్ ఇనీషియల్ గా ఈ గ్రౌండ్ స్టేట్ లో ఉన్నటువంటి 2 ఎలక్ట్రాన్స్ స్పిన్ మారకుండా పైకి వెళ్తుంది. తర్వాత ఐఎస్సి ప్రాసెస్ లో మనకి స్పిన్ ఇన్వర్షన్ జరిగిపోతుంది. డైరాడికల్ నేచర్ వచ్చేస్తుంది ట్రిపులెట్ స్టేట్లో, డైరాడికల్ నేచర్ ఉంటుంది. మళ్ళీ తిరిగి మనకి గ్రౌండ్ స్టేట్ కి వచ్చేస్తుంది, లైట్ ని విడుదల చేస్తూ వస్తుంది. ఈ చాలా స్లోగా జరుగుతుంది. అందువలన ఈ ప్రాసెస్ ని ఫ్లోరోసెన్స్ అంటాం, ఫాస్ఫోరసెన్స్ అని పిలుస్తాం. దీన్నే స్లో ఫ్లోరోసెన్స్ అని కూడా మనం పిలవచ్చు, స్లోగా జరిగే ఫ్లోరోసెన్స్ అని కూడా పిలవచ్చు. ఫ్లోరోసెన్స్ యాక్చువల్ గా చాలా ఫాస్ట్ గా జరుగుతుంది, 10⁻⁻6 సెకండ్స్ లో జరుగుతుంది. ఇదైతే 10⁻1 10⁻2 సెకండ్స్ లో జరుగుతుంది, అంటే కొద్దిగా స్లోగా జరుగుతుంది ఫాస్ఫోరసెన్స్. అయితే ఇక్కడ మనకి ఈ ప్రాసెస్ మీద మనకి డయాగ్రామ్ మీరు చూశారు. సో దీని మీద అడుగుతారండి క్వశ్చన్స్, చాలా చాలా ఇంపార్టెంట్. సో మనం ఇవి చేస్తే మీకు జబలాన్స్కీ డయాగ్రామ్ కంప్లీట్ గా నాలెడ్జ్ ఉన్నట్టుగా. సో స్టార్టింగ్ గ్రౌండ్ స్టేట్ లో ఉన్నటువంటి సింగిలెట్ గ్రౌండ్ స్టేట్ మాలిక్యూల్ ఇనీషియల్ గా లైట్ ని శోషించుకొని S1 స్థితికి వెళ్ళింది, లేదా SN స్థితికి వెళ్ళింది. సో దీన్ని మనం ఏ ప్రాసెస్ అంటామంటే అబ్జార్ప్షన్ ఆఫ్ లైట్ అండి.
అబ్జార్ప్షన్ జరిగిందండి. ఇక్కడ అబ్జార్ప్షన్ జరిగిందండి, కాంతి శోషణం చెందిందండి. ఇకపోతే నెక్స్ట్ది S1 టు S1 వచ్చింది చూడండి. అలాగే హీట్ వచ్చిందండి. సో రెండు స్థితులు కూడా మనకి సేమ్ అండి, S1 అండి. సో రెండు S1 కాబట్టి ఇక్కడ మనకి ఏమంటాం, దీన్ని వైబ్రేషనల్ క్యాస్కేడింగ్ అంటామండి. ప్రతి ఎలక్ట్రానిక్ స్టేటు అనేక రొటేషనల్ వైబ్రేషన్ లెవెల్స్ కలిగి ఉంటాయండి. సో ఇక్కడ మనకు ఏమవుతుందంటే అక్కడ మనకి దాని అర్థము V2 టు ఇలాగ మనకండి S1 V1కి వచ్చిందండి. సో ఇక్కడ మనకు వైబ్రేషన్ లెవెల్లో చేంజ్ వచ్చిందండి. ఎలక్ట్రానిక్ లెవెల్స్ ఇవి S1 అందులో అనేక రకాల వైబ్రేషన్ లెవెల్స్ ఉంటాయి కాబట్టి అక్కడ దాన్ని వైబ్రేషనల్ క్యాస్కేడింగ్ అంటామండి. వైబ్రేషనల్ మార్పు జరిగిందండి, వైబ్రేషన్ ఎనర్జీ లాస్ అయ్యిందండి. దాన్ని మనం VC అంటామండి, వైబ్రేషనల్ క్యాస్కేడింగ్ అంటాం. సో ఇది చాలా ఫాస్ట్ గా జరుగుతుందండి. 10⁻⁻12 సెకండ్స్ లో జనరల్ జరుగుతుంది. అదే ఫ్లోరోసెన్స్ అయితే 10⁻6 టు 10⁻⁹ సెకండ్స్ లో జరుగుతుంది. ఇకపోతే సెకండ్ S1 టు S0 అండి. ఆల్రెడీ మనం డయాగ్రామ్ చూపించాం. S1 టు S0 హీట్ రాసామండి. మనం ఇక్కడ ఆల్రెడీ S1 టు S0 వచ్చిందండి. సో దాన్ని మనం IC అని అన్నామండి. సో ఇక్కడ మనం చూస్తే ఈ ప్రాసెస్ ని మనం ఏమంటామంటే ఇంటర్నల్ కన్వర్షన్ అంటాం. IC అండి, ఇంటర్నల్ కన్వర్షన్ ప్రాసెస్. హీట్ వస్తే అదే ప్రాసెస్ లో S1 టు S0 వచ్చి వికిరణం వచ్చింది, లైట్ వచ్చిందండి. లైట్ వస్తే ఈ ప్రాసెస్ మనం చాలా ఫాస్ట్ గా జరిగే ప్రాసెస్, ఆల్మోస్ట్ 10⁻⁻8 సెకండ్స్ లేదా 6 సెకండ్స్ లో జరుగుతుంది. ఈ ప్రాసెస్ ను మనం ఏమంటామంటే ఫ్లోరోసెన్స్ అని పిలుస్తాం. ఫ్లోరోసెన్స్ అంటే ప్రతిదీప్తి అని పిలుస్తామండి, ప్రతిదీప్తి అని పిలుస్తాం. సో ఈ 4 ప్రాసెస్ చాలా ఇంపార్టెంట్. ఇంకా కొన్ని కూడా ఉన్నాయి, చూద్దామండి. ఇకపోతే నెక్స్ట్ది S1 టు T1 అండి. మీకు ఆల్రెడీ చెప్పామండి, S1 టు T1 చూడగానే సో ఇక్కడ మనకి వ్యవస్థ మార్పిడి జరిగిందండి. సో మనకి ఈక్వల్ ఎనర్జీ ఉంది కాబట్టి ఆల్మోస్ట్ పెద్దగా హీట్ ఏమి లాస్ అవ్వదు, ఎనర్జీ ఏమి లాస్ అవ్వదు. సో ఇది నాన్ రేడియేషన్ ప్రాసెస్. ISC నాన్ రేడియేషన్ ప్రాసెస్ అంటే వికిరణ రహిత ప్రక్రియ. అంటే దీంట్లో నుంచి లైట్ ఏం రాదు, ఈ ప్రాసెస్ జరిగింది. సో దీన్ని ISC ప్రాసెస్ అంటాం, ఇంటర్ సిస్టమ్ క్రాసింగ్. ఇక T1 టు సపోజ్ కి T1 టు అలాగే T1 హీట్ అని ఇచ్చారండి. రెండు కూడా T1 లే ఉన్నాయి. అప్పుడు ఏమవుతుందంటే ఇది వైబ్రేషనల్ క్యాస్కేడింగ్. ఇందాక చెప్పాం కదండి, S1 టు S1 అయినప్పుడు అందులో అయినా హీట్ వచ్చింది. ఎలా వచ్చింది అన్నప్పుడు సో అందులో ఏం జరిగిందంటే ఇందులో ఉండే ఈ ఎలక్ట్రానిక్ లెవెల్లో ఉండేటటువంటి వైబ్రేషనల్ లెవెల్స్ లో ఎనర్జీ మార్పు జరుగుతూ ఉందండి. అంటే హయ్యర్ వైబ్రేషన్ ఎనర్జీ నుంచి లోయర్ వైబ్రేషన్ ఎనర్జీకి వచ్చినప్పుడు కొంత హీట్ అనేది జనరేట్ అవుతుంది. సో తద్వారా దాన్ని మనం ఏమంటామంటే వైబ్రేషనల్ క్యాస్కేడింగ్. అలా కాకుండా T1 టు S0 వచ్చిందండి. T1 అంటే ట్రిప్లెట్ ఎనర్జీ అండి. సో మనకి ఎనర్జీలు ఆల్రెడీ మీరు చూపించాం. ఇది సింగిలెట్ S0 అయితే T1 ఇక్కడ మనకి S1 ఇది ఎగ్జైటెడ్ స్టేట్, ఇక్కడ T1 ఉంటుందండి. సో T1 స్టేజ్ నుంచి మనం ఇందాక డైరెక్ట్ గా ఇలాగ వస్తే S1 నుంచి S0 దాన్ని ప్రతిదీప్తి ఫ్లోరోసెన్స్ అన్నామండి. అలా కాకుండా ఇక్కడికి వెళ్ళిందండి ఈ మాలిక్యూల్, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చిందండి. సపరేట్ గా వేరే రూట్ నుంచి వచ్చిందండి గ్రౌండ్ స్టేట్. సో దీన్ని మనం ఫాస్ఫోరసెన్స్ అని పిలుస్తామండి. సో ఇక్కడ మనం చూస్తే T1 టు S0 ఇదే చాలా చాలా ఇంపార్టెంట్. ఇవే మనకి ఎగ్జామ్ లో అడుగుతాడు. S1 టు S0 ప్లస్ లైట్ అయితే ఫ్లోరోసెన్స్, అదే T1 టు S0 ప్లస్ హీట్ అయితే సో దీన్ని మనం ఏమంటామంటే హీట్ అయితే ఇక్కడ కూడా ఇంటర్ సిస్టమ్ క్రాసింగ్ జరిగింది, ట్రిప్లెట్ స్టేట్. అలాగే దీన్ని కూడా మనం ఏమంటామంటే ISC అంటామండి, ఇంటర్ సిస్టమ్ క్రాసింగ్ అని దీన్ని మనం పిలుస్తామండి. అలా కాకుండా T1 టు S0 ప్లస్ లైట్ వచ్చిందండి. సో దీన్ని మనం ఏమంటామంటే ఫాస్ఫోరసెన్స్ అంటామండి. అంటే స్ఫురదీప్తి, ఫాస్ఫోరసెన్స్ అని పిలుస్తామండి. స్ఫురదీప్తి అని పిలుస్తామండి. ఇకపోతే నెక్స్ట్ది ఫ్లోరోసెన్స్ ప్రాసెస్. ఏ ప్రాసెస్ అండి ఇది? ఫోటో ఫిజికల్ ప్రాసెస్ అండి. ఇవన్నీ కూడా ఫోటో ప్రాసెస్ గుర్తుపెట్టుకోవాలి. ఫోటో ఫిజికల్ ప్రాసెస్. టైం చూస్తే ఇన్స్టెంట్ ప్రాసెస్ అండి, ఇన్స్టంటనియస్లీ జరుగుతుందండి. అంటే మన ఎనర్జీ ఇన్స్టంటనియస్ గా అంటే చాలా స్పీడ్ గా జరుగుతుంది. ఆల్మోస్ట్ 10⁻⁸ సెకండ్స్ లో జరుగుతుంది. అంటే లైట్ మనం ఎక్స్పోజ్ చేసిన తర్వాత వెంటనే అది మళ్ళీ లైట్ ఎనర్జీని బయటకు విడిచిపెడుతుందండి. సో మనకి చూడండి, రోడ్డు మీద మనం మార్కర్స్ ఉంటాయి, ట్రాఫిక్ లో ఎక్కడెక్కడ మార్కర్స్ వేస్తారు. లైట్ ఇలా వేయగానే వెలుగుతాయి, వెంటనే ఆపేస్తే వెంటనే ఈ మార్కింగ్ చేసినప్పుడు ఆగిపోతాయి అవి.
అక్కడ ఫ్లోరోసెన్స్ మెటీరియల్ కలుపుతారు అందరూ, వాడుతారు అందరూ. అందువల్ల మనకు మార్కింగ్ లోను, వేస్ లోను, ఎగ్జిట్ ఇందులో అందులో మనకు కలుపుతూ ఉంటారు, ఫ్లోరోసెన్స్ మెటీరియల్ వాడతారు. లేకపోతే ఇవి చాలా ఇన్స్టెంట్ గా జరుగుతుందండి. అంటే శోషించిన కాంతిని వెంటనే అధిక తరంగదైర్ఘ్యాల కాంతిని విడిచిపెడుతుందండి. మనం ఎనర్జీ సపోజ్ ఒక 10 క్యాలరీస్ ఉన్నటువంటి ఎనర్జీని ఇస్తే, సో మళ్ళీ అది మనకి ఎంత వచ్చేస్తుందండి, బిలో 10 ఎనర్జీ కంటే తక్కువ ఉన్నటువంటి ఎనర్జీని ఇస్తుందండి. ఎనర్జీ చెప్తున్నానండి. అదే మీకు ఆల్రెడీ తెలుసు, ఎనర్జీ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వేవ్ లెంత్, ఇండైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వేవ్ లెంత్ అండి. ఎనర్జీ ఎక్కువ ఉంటే వేవ్ లెంత్ తక్కువ ఉంటుంది, వేవ్ లెంత్ తక్కువ ఉంటే ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. సో రెండింటికి ఒకదానికొకటి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్, ఒకటి పెరిగితే ఇంకోటి తరిగిపోతుంది. అలా చూసుకున్నప్పుడు ఎనర్జీ తగ్గిపోయింది వస్తుంది బయటికి వికిరణం. అలా కాకుండా వేవ్ లెంత్ అడిగాడు అనుకోండి, వేవ్ లెంత్ పెరిగినటువంటి లైట్ వస్తుంది బయట. అంటే ఒక పదార్థానికి వికిరణాన్ని గురి చేసినప్పుడు తక్కువ శక్తి గల కాంతి శక్తి లేదా ఎక్కువ తరంగ దైర్ఘ్యం గల కాంతి శక్తి బయటికి ఉద్గారిస్తే ఆ ప్రక్రియను మనం ప్రతిదీప్తి అంటాం, ఫ్లోరోసెన్స్ అని పిలుస్తాం. అయితే ఇందులో జరిగే ఎటువంటి ట్రాన్సిషన్ జరుగుతుందంటే మీకు ఇప్పుడే చూపించానండి. S1 టు S1 టు S0 అవుతుందండి. S1 టు S0 ప్లస్ ఏమవుతుందండి, లైట్ అండి, ఎనర్జీ. ఇక్కడ హెచ్న్యూ అంటే లైట్ అండి. సో మనం ఎలా చూపిస్తాం ఫ్లోరోసెన్స్ అంటే S1 టు S0 ప్లస్ లైట్ అండి. సో దీని యొక్క యూజెస్ మనం ఒకసారి పరిశీలిస్తండి. దీన్ని మనం ఫుడ్ స్టఫ్స్ టెస్టింగ్ లోను వాడుతాం. అలాగే రింగ్ వార్మ్స్ అండి, మన తామరలు ఇలాంటివన్నీ కూడా డిటెక్ట్ చేయడానికి ఈ ఫ్లోరోసెన్స్ మనం వాడుతాము. లేకపోతే లైట్నింగ్ ప్రాసెస్లు అండి, మన ఇంటి దగ్గర ఫ్లోరోసెన్స్ లైట్లు ఇవన్నీ వాడుతుంటారు, లైట్స్ లో కూడా ఈ యొక్క ఫ్లోరోసెన్స్ ను వాడతారు. అయితే ఈ ఫ్లోరోసెన్స్ ను ప్రదర్శించే పదార్థాలను మాత్రము ఫ్లోరోసెంట్స్ అని పిలుస్తామండి. ఫ్లోరోసెంట్స్ అని పిలుస్తాం. అయితే వీటికి ఎగ్జాంపుల్స్ మనకి అడుగుతూ ఉంటాడండి ఎగ్జామ్ లో. సోడియం మెర్క్యూరీ అయోడిన్ యొక్క బాష్పాలండి, అంటే వేపర్స్ అండి. వీటి యొక్క బాష్పాలు ఈ ఫ్లోరోసెన్స్ ని ప్రదర్శిస్తాయి. లేకపోతే కాల్షియం ఫ్లోరైడ్ అనే ఒక పదార్థము, దీన్ని మనం ఫ్లోరైట్ కాంపౌండ్ అంటాం. ఇది మనకి బ్లూ కలర్ ని ఎగ్జిబిట్ చేస్తుందండి. అలాగే దీనికి సంబంధించినటువంటి వీడియో నేను యూట్యూబ్ లో ఉంటుందండి, ఫ్లోరోసెన్స్ ఫాస్ఫోరసెన్స్. అందులో మంచి నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ పెట్టానండి. కరెన్సీ నోట్లు, అలాగే డాన్సెస్ వేసేవాళ్ళు, వీళ్ళ మీద లైట్ పడినప్పుడు ఆ మాలిక్యూల్ వాళ్ళ డ్రెస్సులో ఉండే ఈ ఫ్లోరోసెంట్ మెటీరియల్ డిఫరెంట్ కలర్స్ ని ఎగ్జిబిట్ చేస్తుందండి. ఇవన్నీ కూడా నేను పెట్టాను యూట్యూబ్ లో, మీరు ఒకసారి చూడండి. ఇకపోతే యురైనల్ సల్ఫేట్ అండి, UO2SO4 సమ్మేళనం కూడా మనకి ఈ ఫ్లోరోసెంట్ పదార్థాలకి ఉదాహరణ అండి. ఇక క్లోరోఫిల్ పదార్థాన్ని ఈతర్లో కరిగించినప్పుడు కూడా అది ముందుగా రెడ్ కలర్ ని ఎగ్జిబిట్ చేస్తుంది, తర్వాత అది బ్లూ కలర్, మనకి గ్రీన్ కలర్ ని ఎగ్జిబిట్ చేస్తుంది. మనకు అవన్నీ అవసరం లేదండి. ఈ మూడు గుర్తు పెట్టుకోవాలండి, సోడియం, హెచ్జి, మెర్క్యూరీ యొక్క బాష్పాలు. ఇకపోతే ఫాస్ఫోరసెన్స్ అండి. ఈ ప్రాసెస్ కి ఫ్లోరోసెన్స్ కి ఫాస్ఫోరసెన్స్ కి ఏంటి తేడా అంటే, ఫాస్ఫోరసెన్స్ అనేది కొద్దిగా స్లో ప్రాసెస్. ఈ ప్రాసెస్ కూడా ఫోటో ఫిజికల్ ప్రాసెస్. ఇది స్లోగా జరిగే ప్రాసెస్, నెమ్మదిగా జరుగుతుంది. ఫ్లోరోసెన్స్ అంత ఫాస్ట్ గా జరగదు. అయితే ఈ ప్రాసెస్ ని ఎగ్జిబిట్ చేసే పదార్థాలను మాత్రము ఫాస్ఫోరసెంట్స్ అని పిలుస్తామండి. కొద్దిగా టైం తీసుకుంటుంది. సో టైం లాగ్ ప్రాసెస్ అంటాం దీన్ని. టైం లాగ్ ప్రాసెస్ అంటే ఎంత తీసుకుంటుందంటే, అది 10⁻⁻8 అయితే ఇది 10⁻3 టు 10⁻⁻3 ఇలా ఉంటుందండి. 10⁻1 టు 10⁻⁻3 సెకండ్స్ లో జరుగుతుంది. అది చాలా స్పీడ్ జరుగుతుంది, 10⁻9 సెకండ్స్ లో, 8 సెకండ్స్ లో జరుగుతుంది. ఇక చూస్తే దీన్ని మనం ఎలా చూపిస్తామంటే, T1 టు S0 ప్లస్ లైట్. సో ఇది మనకి ఫాస్ఫోరసెన్స్ కి ఈక్వేషన్ అండి. సో ఇది మనం రాసి గుర్తు పెట్టుకోవాలి, ఎగ్జామ్ లో కంపల్సరీగా మనకి ఇస్తూ ఉంటాడు. ఫాస్ఫోరసెన్స్ అంటే ట్రిప్లెట్ స్టేట్ నుంచి సింగ్లెట్ స్టేట్ కు వస్తుంది, S0కు భూస్థితికి. అలాగే లైట్ ని ఎమిట్ చేస్తుందండి. అందువల్ల దీన్ని కూడా రేడియేషన్ ప్రాసెస్ అని పిలుస్తామండి. సో అలా కాకుండా ఇక్కడ మనకి హీట్ వచ్చింది అనుకో, ఈ లైట్ బదులు హీట్ వస్తే ఆ ప్రాసెస్ ని ISC ప్రాసెస్ అంటాం, ISC. అలా లైట్ వస్తే మనం ఫాస్ఫోరసెన్స్ అంటాం. ఇది నెమ్మదిగా జరుగుతుంది. దీన్నే మనం స్లో ఫ్లోరోసెన్స్ అని కూడా పిలవచ్చు. ఇకపోతే దీనికి ఎగ్జాంపుల్స్ కొన్ని సమ్మేళనంలో ట్యూబ్ లైట్స్ ఇవన్నీ కూడా జింక్ సల్ఫైడ్స్. అలాగే నేను చెప్పామండి మనం ఒక లెసన్, ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్.
ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్ కూడా ఇవి మనకి ప్రదర్శిస్తాయండి. ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్ అంటే సెకండ్ ఏ గ్రూపు మూలకాల్లో సల్ఫైడ్స్ మనకి ఈ ఫాస్ఫరసెన్స్ ని ఎగ్జిబిట్ చేస్తాయి. అయితే దీన్ని మనం జనరల్ గా పెయింట్స్ లోను, వాచెస్ లోను, ఎలక్ట్రికల్ స్విచెస్ లోను అన్నిందులో కూడా ఈ ఫ్లాస్ఫరసెన్స్ ని మెటీరియల్స్ మనకు వాడుతారు. సో అప్పుడు మనకి మనం లైట్ ఆపేసినా కూడా కొంత టైం వెలుగుతూ ఉంటాయి కొన్ని రకాల బల్బ్స్. మీరు అబ్జర్వ్ చేస్తే ట్యూబ్ లైట్ మనం లైట్ ఆపించి కొద్దిసేపు జరుగుతూ ఉంటుంది ఆ ప్రాసెస్. స్లో ప్రాసెస్ ఫాస్ఫరసెన్స్. అదే ఫ్లోరోసెన్స్ అయితే మాత్రం వెంటనే స్విచ్ ఆఫ్ చేయగానే ఆగిపోతాయి. ఆ ప్రాసెస్ అది. అక్కడ లైట్ మనం కట్ ఆఫ్ చేస్తే, సోర్స్ యొక్క లైట్ కట్ ఆఫ్ చేస్తే ప్రాసెస్ ఆగిపోతుంది. అది ఫ్లోరోసెన్స్. ఇకపోతే కెమిలూమినెసెన్స్ అనే ఒక ప్రాసెస్ ఒకటి ఉందండి. ఈ కెమిలూమినెసెన్స్ ప్రాసెస్ జనరల్ గా దీన్ని మనం రివర్స్ ఫోటోకెమికల్ రియాక్షన్స్ అని చెప్తామండి. సాధారణంగా కొన్ని రకాల సబ్స్టెన్సెస్ గాలిలో ఉండే ఆక్సిజన్ తోను అలాగే H2O వంటి సమ్మేళనాలతో చర్య పొంది ఇవి మనకి లైట్ ని ఎగ్జిబిట్ చేస్తాయండి. ప్లస్ లైట్ వస్తుందండి. ఆ సబ్స్టెన్సే లైట్ ని ఎగ్జిబిట్ చేస్తుంది. బయటికి లైట్ ని విడుదల చేస్తుంది. అటువంటి ప్రాసెస్ ని మనం కెమిలూమినెసెన్స్ అంటాం. సో సపోజ్ మనకు ఒక ఫైర్ ఫ్లైస్ అండి. ఫైర్ ఫ్లైస్ ఫైర్ ఫ్లైస్ మీకు తెలిసి ఉంటాయి. అంటే ఫైర్ ఫ్లైస్ అంటే అగ్గి పురుగులు అంటుంటాం. ఫైర్ ఫ్లైస్ అంటే అగ్గి పురుగులు ఎగురుతూ ఉంటాయి కదా, ఫైర్ ఫ్లైస్. లేదా దాన్ని మనం ఏమంటామంటే గ్లో వార్మ్స్ అని పిలుస్తామండి. అంటే కొన్ని రకాల పురుగులు చూస్తే అవి మెరుస్తూ ఉంటాయండి. సో దాని యొక్క ప్రధానమైన కారణం చూస్తే ఎందువలన ఇవి ఇలా జరుగుతుందంటే అందులో జరిగే ప్రాసెస్ ఏంటంటే కెమిలూమినెసెన్స్ ఆర్ బయోలూమినెసెన్స్ అని పిలుస్తారండి దీన్ని. రసాయన దీప్తి లేదా రసాయన సందీప్తి అని పిలుస్తామండి. ఇక అడుగుతాడండి ఎగ్జామ్ లో, మీకు ఫైర్ ఫ్లైస్ లో లైట్ రావడానికి ప్రధాన కారణం ఏంటి అని అడుగుతారు. అందులో ఫైర్ ఫ్లైస్ లో ఉండే ప్రోటీన్ చూస్తే లూసిఫెరిన్ అనే ప్రోటీన్ ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ అండి బిట్. లూసిఫెరిన్ అనే సమ్మేళనం ఉంటుందండి. సో ఇదొక ప్రోటీన్ సమ్మేళనం. అలాగే ఈ ప్రోటీన్ సమ్మేళనము లూసిఫెరేజ్ 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 అనే ఎంజైమ్ సమక్షంలో ఇది మనకు ప్రోటీన్ లూసిఫెరేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో ఇది ఏం జరుగుతుంది, ఈ ప్రోటీన్ ఆక్సిజన్ తో చర్య పొంది మనకి లైట్ ని ఇస్తుందండి. అందువల్లనే ఫైర్ ఫ్లైస్ కి లైట్ రావడానికి కారణం, మినుగురు పురుగులో లైట్ రావడానికి ప్రధాన కారణం ఏంటంటే కెమిలూమినెసెన్స్ ప్రాసెస్ జరుగుతుందండి. అలాగే ఇంకా కొన్ని రకాల ప్రాసెస్లు ఉన్నాయండి. మనం గ్రెగ్నార్డ్ కారకాలు మనం RMGX ని డైరెక్ట్ గా మనం ఆక్సిజన్ కి ఎక్స్పోజ్ చేసినప్పుడు కూడా మనకి గ్లో వస్తుందండి, లైట్ వస్తుందండి. ఎటువంటి లైట్ వస్తుందంటే బ్లూ లైట్ వస్తుందండి. అది కూడా కెమిలూమినెసెన్స్ ప్రాసెస్ కింద మనం చెప్పొచ్చండి. అలాగే మీరు కొన్ని రకాల అలాగే ఫాస్ఫరస్ ను కూడా మనం గాలిలో విడిచిపెడితే అది మనకి గ్రీన్ కలర్ గా ఎపీర్ చేస్తుందండి. గ్రీన్ కలర్ గ్లో వస్తుందండి. ఇది కూడా మనకి ఫాస్ఫరస్ మనకి గ్రీన్ కలర్ ఆకుపచ్చ కాంతిని విడుదల చేయడానికి కారణం కూడా కెమిలూమినెసెన్స్ కి ఎగ్జాంపుల్ చెప్పొచ్చండి. ఇకపోతే జెల్లీ ఫిషెస్, మన కొన్ని రకాల సముద్రాల్లో మనం నైట్ పూట చూస్తే కొన్ని రకాల జెల్లీ ఫిషెస్ కాంతి దాని మీద లైట్ పడగానే చిన్న కాంతి అవి లైట్ ని మనకి ఎగ్జిబిట్ చేస్తాయి. జెల్లీ ఫిషెస్ కూడా ఈ ఎగ్జాంపుల్ కెమిలూమినెసెన్స్ లేదా కెమిలూమినెసెన్స్ లేదా బయోలూమినెసెన్స్ అంటాం. జెల్లీ వస్తుంది. జెల్లీ ఫిషెస్ కూడా మనకి కెమిలూమినెసెన్స్ ప్రాసెస్ లో పాల్గొని లైట్ ని ఎగ్జిబిట్ చేస్తాయండి. ఇకపోతే నెక్స్ట్ ది ఫోటోకెమికల్ రియాక్షన్స్ మనకి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇందాక మనం డిస్కస్ చేసామండి. H2+Br2 రియాక్షన్స్ కి కాంతి సమక్షం సుమారు ఇంత లైట్, మనకు వేవ్ లెంత్ ఉన్నటువంటి లైట్ మనం వాడితే మనకి హైడ్రోజన్ బ్రామైడ్ వచ్చింది. అయితే ఈ చర్య యొక్క క్వాంటం దక్షత ఎంత అంటే 0.02 అండి. ఆల్రెడీ మనం రీజన్స్ చెప్పామండి ఎందువల్ల క్వాంటం దక్షత చాలా తక్కువ ఉంటుందని. సో ముందుగా మనకి ఇందులో ప్రధాన దశలు చూస్తే ప్రైమరీ ప్రాసెస్, సెకండరీ ప్రాసెస్ ఉంటాయండి. ఇది ఆల్రెడీ యూట్యూబ్ లో నేను దీని గురించి వివరణ చెప్పాను, చూడొచ్చు అవసరం అనుకుంటే. ఫస్ట్ స్టెప్ లో యాక్టివేషన్ లో పాల్గొంటుంది. తర్వాత అవి రాడికల్స్ కింద ఫార్మ్ అయిపోతుంది ఉత్తేజం చెందిన తర్వాత. చూస్తే సెకండరీ స్టెప్ లో ఫస్ట్ రియాక్షన్ మీరు చూస్తే ఈ స్టెప్ Br రాడికల్ ప్లస్ H2 గివ్స్ రైజ్ టు HBr. దీనికి ఎండోథెర్మిక్ నేచర్ ఉందండి. ఎండోథెర్మిక్ నేచర్ ఉంటే ఉష్ణాన్ని గ్రహిస్తే తప్ప ఇది మళ్ళీ ఈ స్టెప్ జరగదండి. ఈ స్టెప్ సాధారణంగా జరగదని అర్థం. అంటే ఫస్ట్ రాడికల్స్ వచ్చాయి,
ఎప్పుడైతే బ్రోమిన్ రాడికల్ వచ్చి H2తో చర్య పొందాలి, H2తో చర్య పొందవు. కారణం ఏంటంటే దీనికి ఉన్నటువంటి లైట్ ఎనర్జీ చాలా, దీనికి మళ్ళీ ఉష్ణం కావాలి. ఉష్ణాన్ని మనం అందిస్తే, అంటే ఉష్ణాన్ని మనం బయట నుండి సప్లై చేస్తే అప్పుడు మనకు రసాయన చర్య జరుగుతుందండి. లేని పక్షంలో మనకు రసాయన చర్య జరగదండి. ఇకపోతే ఎప్పుడైతే ఫస్ట్ స్టెప్ జరగదో మిగతా స్టెప్స్ ఏవి జరగవు. ఫైనల్ గా మనకి HBr ఫార్మేషన్ అనేది మనకి జరగదండి. అందువలన ఈ చర్యకు మనకి క్వాంటం దక్షత 0.02 ఉంటుంది. కారణం అందుకోసం చాలా తక్కువ ఉష్ణగ్రాహక స్వభావము, అలాగే వ్యతిరేక చర్య ఉందండి. అంటే ఫస్ట్ స్టెప్ లో జరిగినటువంటి చర్యే మళ్ళీ బ్యాక్ జరిగిపోతుంది. ఏర్పడినటువంటి బిఆర్ రాడికల్స్ అగైన్ కంబైన్డ్ విత్ ఈచ్ అదర్ టు ఫార్మ్ బిఆర్2 మళ్ళీ తిరిగి ఏర్పడిపోతాయండి. అలాగే ఈ చర్యకి మనం క్వాంటం దక్షత పెంచాలంటే మనం ఏం చేయాలంటే దీన్ని మనం టెంపరేచర్స్ మనం బాగా ఇంక్రీజ్ చేస్తే మనం అప్పుడు ఈ చర్యకి మనకి టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే క్వాంటం ఈల్డ్ పెరుగుతుందండి. మనం బయట నుంచి టెంపరేచర్ ఏమైనా మనం సప్లై చేస్తే అప్పుడు చర్య జరుగుతుందండి. టెంపరేచర్ పెంచితే క్వాంటం ఈల్డ్ పెరుగుతుందండి. క్వాంటం దక్షత లేదా క్వాంటం ఈల్డ్ పెరుగుతుంది. సో అది ఆల్రెడీ మనం చెప్పామండి. ఇకపోతే H2Cl2 చర్య హై క్వాంటం ఈల్డ్ కి ఎగ్జాంపుల్ అని చెప్పామండి. అరౌండ్ ఎంత చెప్పామంటే 10⁶ క్వాంటం దక్షత, అంటే చాలా చాలా ఎక్కువ. కారణం ఏంటని మనం ఒకసారి చూస్తే ఇందులో ఏర్పడినటువంటి చర్య చూస్తే ఇది చైన్ మెకానిజాన్ని ఫాలో అవుతుందండి. ఆల్రెడీ చైన్ మెకానిజం ఫాలో అవుతుందండి, ఆల్రెడీ చెప్పాం ఇంతకు ముందు. ఇకపోతే ఈ చర్య యొక్క మనం ప్రథమ దశ చూస్తే ఏర్పడినటువంటి ఫస్ట్ స్టెప్ లో క్లోరిన్ రాడికల్ గా లైట్ ఎనర్జీని శోషించుకుంటారు. H2తో చాలా ఈజీగా చర్య పొందేస్తుందండి. ఇందాక బిఆర్ రాడికల్ H2తో చర్య పొందలేదు, కానీ ఇక్కడ ఏర్పడినటువంటి సిఎల్ రాడికల్ H2తో చర్య పొంది, అలాగే చర్యలో ఉష్ణం కూడా కొంత విడుదలవుతుంది. ఈ ఉష్ణం ఎప్పుడైతే విడుదలైందో ఇవేనండి శృంఖల వృద్ధి చర్యలు అంటామండి. వీటిని చైన్ ప్రాపగేషన్ స్టెప్ అంటాం. ప్రాపగేషన్ జరుగుతుంది. ఈ రెండు చర్య ఏ అండ్ చర్య బి కంటిన్యూస్ గా జరుగుతాయండి. జరగడం వల్ల ఏమవుతుంది, నెంబర్ ఆఫ్ HCl మాలిక్యూల్స్ ప్రొడక్ట్ ఫార్మేషన్ జరుగుతుంది. లాస్ట్ కి రెండు రియాక్షన్స్ టెర్మినేషన్ రియాక్షన్స్ అండి. ఇక్కడ శృంఖల చైన్ మెకానిజాన్ని ఫాలో అవడం వలన, అలాగే ఈ చర్య ఎగ్జోథెర్మిక్ రియాక్షన్ అవడం, ఉష్ణ మోచక స్వభావం ఉండడం వలన క్వాంటం దక్షత 10⁶ వరకు ఉంటుంది. ఇదండి రీజన్స్. లేకపోతే కాంతి స్పందన చర్యలండి. దీన్ని మనం ఫోటో సెన్సిటైజేషన్ ప్రాసెస్ అంటాం. ఈ ఫోటో సెన్సిటైజేషన్ ప్రాసెస్ అంటే ఆల్రెడీ మనం డెఫినేషన్ చెప్పొచ్చండి. ఏమని చెప్పొచ్చండి డెఫినేషన్ అంటే, సమ్ ఫోటోకెమికల్ రియాక్షన్స్ లో లైట్ ఈజ్ నాట్ అబ్జార్బ్ డైరెక్ట్లీ బై ద రియాక్టెంట్, బట్ అనదర్ నాన్ రియాక్టింగ్ సబ్స్టెన్స్ గెట్స్ ఎనర్జీ and gives or transfer it energy to the reactant molecule which undergoes the reaction. This process is known as a photosensitization process. So initial గా లైట్ శోషించుకున్నటువంటి మాలిక్యూల్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఏ సెన్సిటైజర్స్ అంటామండి. సో అక్కడ ఆల్రెడీ మనం చూపించామండి. ఏం చెప్పామంటే చర్యలో పాల్గొన్నటువంటి వేరొక బాహ్య పదార్థము కాంతి శక్తిని శోషించుకుంటుందండి. సో ఇక్కడ మనం ఆల్రెడీ ఒక ఏ గివ్స్ రైజ్ టు పి అని ఇచ్చామండి. ఇక్కడ ఒక డి అనే వేరొక మాలిక్యూల్ కాంతి శక్తిని శోషించుకుంటుంది. మనం సపోజ్ ఇదే ఫోటో సెన్సిటైజేషన్ అయితే ఇది క్లోరోఫిల్ అవుతుంది. ఇక్కడ మాలిక్యూల్స్ CO2 ప్లస్ H2 అవుతాయి. సో ప్రోడక్ట్ మీకు తెలిసి కార్బోహైడ్రేట్ వస్తుంది. అయితే చర్యలో పాల్గొనే వేరొక బాహ్య పదార్థము కాంతి శక్తిని నేరుగా శోషించుకొని క్రియాజనక అణువులకు దానం చేసి రసాయన చర్య జరిగేటట్టుగా చేస్తుందో ఆ పదార్థాన్ని ఫోటో సెన్సిటైజర్ అంటాం. ఆ ప్రాసెస్ ని ఫోటో సెన్సిటైజేషన్ ప్రాసెస్ అంటాం. అయితే ఎలా జరుగుతుంది మెకానిజం, ఆల్రెడీ గ్రౌండ్ స్టేట్ లో ఉన్నటువంటి D0 కాంతి శక్తిని శోషించుకొని సింగ్లెట్ స్థితికి వెళ్తుందండి, అంటే D1 స్థితికి వెళ్తుందండి. అలాగే మళ్ళీ D1కి వెళ్ళినటువంటిది ఇంటర్ సిస్టమ్ క్రాసింగ్ జరిగి ఏ విధంగా మారుతుందంటే ట్రిప్లెట్ స్థితికి వెళ్తుందండి. ఇక్కడ 1 సింగ్లెట్ స్థితిని తెలియజేస్తుంది, 3 ట్రిప్లెట్ స్థితిని తెలియజేస్తుంది. మళ్ళీ ఈ ట్రిప్లెట్ స్థితికి వెళ్ళినటువంటి ఈ డోనార్ క్రియాజనక అణువులకి ఎనర్జీని ఇచ్చి అవి A3 కింద మారుతాయండి. అంటే ఎనర్జీని ఇచ్చింది, దానం చేసింది, ఎనర్జీ ట్రాన్స్ఫర్ జరిగింది. మళ్ళీ ఆ A3 మాలిక్యూల్ ఎప్పుడైతే నేరుగా శోషించుకోలేదు, డోనార్ వలన ఇది A3 శోషించుకుంది. సో మళ్ళీ A3 గివ్స్ రైజ్ టు ప్రొడక్ట్. సో ఓవరాల్ గా ఈ ప్రాసెస్ డోనార్ ఆధారంగా జరుగుతుంది. వీటిని మనం సెన్సిటైజర్స్ అంటాం. సో ఈ రియాక్షన్స్ కూడా మనం ఎథిలీన్ యొక్క విఘటనం HG అనే ఒక సెన్సిటైజర్ సమక్షంలో ఎథిలీన్ గా విడిపోతుంది. సో మీకు ఆల్రెడీ చెప్పామండి, మెర్క్యూరీ కాంతి శక్తిని శోషించుకొని సింగ్లెట్ స్థితికి వెళ్ళింది. ఈ సింగ్లెట్ స్థితికి వెళ్ళింది మళ్ళీ ట్రిప్లెట్ స్థితికి ISC ద్వారా వెళ్ళి సో ఎథిలీన్ మాలిక్యూల్కి ఎనర్జీ ఇచ్చింది. అప్పుడు ఎథిలీన్ యాక్టివేట్ అవుతుంది.
యాక్టివేటెడ్ ఎథిలీన్ మాలిక్యూల్ ఎస్క్లీన్ కింద H2 కింద విడిపోతుందండి. ఈ విధంగా జరుగుతుంది. ఈ చర్యలో హెచ్‌జినే మనం ఏమంటామంటే సెన్సిటైజర్, స్పందనకారి, సూక్ష్మగ్రాహకారి ఇలాగా పిలుస్తామండి. సెన్సిటైజర్ అని పిలుస్తాం. ఇకపోతే H2 చర్యలో కూడా H2 విఘటనం కూడా మనకి హెచ్‌జి సమక్షంలో జరిగే చర్య. ఇక ఆల్రెడీ క్లోరోఫిల్‌ది మీకు కలర్ కనిపించట్లేదు. షేర్ చేస్తాను ఈ ఇమేజెస్, ఆ 2 ఇమేజెస్. ఇకపోతే సిస్ బ్యూటేన్, ట్రాన్స్ బ్యూటేన్‌లో మనకి ఏమవుతుందంటే SO2ని మన సెన్సిటైజర్‌గా వాడి సిస్ 2 బ్యూటేన్, ట్రాన్స్ 2 బ్యూటేన్‌గా మారుస్తాం. ఇవన్నీ కూడా జీరో ఆర్డర్ రియాక్షన్సే. ఇకపోతే డైజోమీథేన్ అంటామండి. CH2NH2ని డైజోమీథేన్ అంటాం. బెంజోఫినోన్ అనే ఒక సెన్సిటైజర్ సమక్షంలో కార్బీను, నైట్రోజన్ కింద విడిపోతుంది. ఇవి సంబంధించిన ఫోటోకెమిస్ట్రీ అండి. ఇక రియాక్షన్ ఇంటర్మీడియట్స్ అండి. సో ఈ రియాక్షన్ ఇంటర్మీడియట్స్ మనం చెప్తే యాక్చువల్‌గా 4 అవర్స్ క్లాస్ అండి. సో మనం ఇది దాన్ని ఒక 15 మినిట్స్ లో క్లోజ్ చేస్తాం వెరీ సింపుల్ గా. ఇక చూస్తే రియాక్షన్ ఇంటర్మీడియట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. రసాయన చర్యలో ఇంటర్మీడియట్స్ ఏర్పడుతూ ఉంటాయి. ఫ్రీ రాడికల్ అని, కార్బోకాటి అని, కార్బేనియన్ అని, కార్బీన్ అని, బెంజైన్, అలాగే నైట్రిన్ అని. సో మనకి ఈ 2 ప్రధానంగా ఇంపార్టెంట్ కాదు కానీ ఈ ఫస్ట్ 3 మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో వాటి గురించి ఒకసారి మనం చూద్దామండి. ఇక చూస్తే కార్బోకాటయాన్ మీకు ఆల్రెడీ తెలుసండి. కార్బోకాటయాన్ మనకి ధనావేశం కలిగి ఉంటుంది. అలాగే దీన్ని మనం సింపుల్ గా R+ తో సూచిస్తాం. ఇందులో ఉండే సపోజ్‌కి ఎగ్జాంపుల్ ఒక CH3 మనం రాయొచ్చండి. సో ఒక Cr3 లేదా CH3 ఏదో ఒకటి కార్బోకాటయాన్ రాసామండి. సో ఇది మనకి 3 బాండ్ పెయిర్స్ ఇందులో ఉంటాయండి. సో ఇది మనకి ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ కాంపౌండ్ అండి. ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ అంటే దీనికి మనకి ఎలక్ట్రాన్స్ ఇందులో కొరత సమ్మేళనం, ఎలక్ట్రాన్ డెఫిషియెంట్, ఎలక్ట్రాన్ కొరత. ఇందులో ఉండే టోటల్ ఎలక్ట్రాన్స్ చూస్తే కార్బన్ దగ్గర 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయండి. సెక్స్టెట్ మాలిక్యూల్స్ ఉంటాయండి. సెక్స్టెట్ ఎలక్ట్రాన్స్ ఉంటాయండి. 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా, సెక్స్టెట్ అని పిలుస్తాం. ఇక ఇది ఎలక్ట్రాన్ యాక్సెప్టర్ అండి. ఇకపోతే ఇది లూయి యాసిడ్ మాలిక్యూల్ అండి. ఇక దీని యొక్క హైబ్రిడేషన్ చూస్తే sp2 హైబ్రిడైజేషన్ ఉంటుంది. ప్లానార్ షేప్ ఉంటుంది, ప్లానార్ షేప్. అలాగే షార్ట్ లివ్డ్ అండి. కొద్ది కాలమే జీవితకాలం ఉంటుందండి. సో ఇది వేరే ఒక సమ్మేళనం కింద మారిపోతుంది. షార్ట్ లివ్డ్ అండి. సో దీని యొక్క స్టెబిలిటీ ఆర్డర్ ఇవన్నీ కూడా నేను ఆర్గానిక్ కెమిస్ట్రీ రియాక్షన్ చెప్పినప్పుడు ఆర్గానిక్ కెమిస్ట్రీ ఫస్ట్ టాపిక్ అప్పుడు దీని యొక్క స్టెబిలిటీ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ కార్బోకాటయాన్స్ తీసుకొని మనం చూడొచ్చు. ఎసిడిటీ ఆర్డర్, స్టెబిలిటీ ఆర్డర్స్ ఇవన్నీ కూడా ఒక పీపీటీ ఒక క్లాస్ లో నేను చెప్తాను. బేసిసిటీ, ఎసిడిటీ, కార్బోకాటయాన్ స్టెబిలిటీస్, కార్బేనియాన్, రాడికల్ స్టెబిలిటీస్ అన్ని కూడా మీకు ఆల్రెడీ మీకు సింపుల్ మీకు తెలుసండి. కార్బోకాటయాన్, బెంజైల్ కార్బోకాటయాన్, ఎలైల్ కార్బోకాటయాన్, టెర్షరీ కార్బోకాటయాన్, సెకండరీ కార్బోకాటయాన్, ప్రైమరీ కార్బోకాటయాన్, మెథైల్ కార్బోకాటయాన్ అండి. సో మెథైల్ కార్బోకాటయాన్ అండి. ఇది ఆర్డర్ అండి. ఎందువల్ల బెంజైల్ అంటే మీకు తెలుసండి, రొజేనియన్స్ ద్వారా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం స్టెబిలిటీని. అలాగే ఇండక్టివ్ ఎఫెక్ట్ ద్వారా కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అలాగే హైపర్ కాంజుగేషన్ ద్వారా కూడా స్టెబిలిటీని మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చండి. రొజేనియన్స్ వల్ల డీలోకలైజేషన్ జరుగుతుంది. సో దానివల్ల స్టెబిలిటీ ఎక్కువ వస్తుంది. ఇండక్టివ్ ఎఫెక్ట్ అంటే +I గ్రూప్ సంఖ్య పెరిగింది అనుకోండి, కార్బోకాటయాన్ లో +I గ్రూప్ సంఖ్య పెరిగితే స్టెబిలిటీ కూడా పెరుగుతుంది. ఇకపోతే హైపర్ కాంజుగేషన్ కూడా నో బాండ్ రొజెనెన్స్ అంటాం. హైపర్ కాంజుగేషన్ పెరిగిన, నో బాండ్ రొజెనెన్స్ పెరిగిన ఆటోమేటిక్ గా స్టెబిలిటీ అనేది పెరుగుతుంది. నెక్స్ట్ ది కార్బేనియాన్. కార్బేనియాన్ అంటే మనం సింపుల్ గా దాన్ని ఎలా చూపిస్తామంటే R- తో చూపిస్తాం. సో దీన్ని మనం CH3- అని కూడా సింపుల్ చూపించవచ్చు. ఇది కూడా 6 ఇది చూస్తే ఇది 8 ఎలక్ట్రాన్స్ మాలిక్యూల్ అండి. ఇది ఆక్టెట్ ఎలక్ట్రాన్స్ కలిగి ఉంటుంది. సో ఇది ఎలక్ట్రాన్ ఎఫిషియెంట్ అండి. ఎలక్ట్రాన్ ఎఫిషియెంట్ అంటే డెఫిషియన్సీ లేదనమాట. ఎలక్ట్రాన్ ఎఫిషియెంట్ గా ఉంటుంది. అలాగే ఇది ఎలక్ట్రాన్ పెయిర్ డోనార్ కూడా అండి. ఎలక్ట్రాన్ పెయిర్ డోనార్ మాలిక్యూల్. ఇది యాక్ట్స్ యాజ్ ఏ న్యూక్లియోఫైల్ కింద యాక్ట్ చేస్తుంది. అలాగే లూయిస్ బేస్ కింద కూడా దానం చేస్తుంది కాబట్టి ఎలక్ట్రాన్ జంటల్ని లూయిస్ బేస్ కింద యాక్ట్ చేస్తుంది. అక్కడ కార్బోకాటయాన్ లూయిస్ యాక్ట్ ఉంటుంది. సో దీని యొక్క హైబ్రిడైజేషన్ చూస్తే sp3 హైబ్రిడైజేషన్ ఉంటుంది. sp3 హైబ్రిడైజేషన్. అలాగే దీని యొక్క షేప్ మనం చూస్తే పిరమిడల్ షేప్ ఉంటుందండి. పిరమిడల్ ఆకృతి ఉంటుంది. పిరమిడల్ ఆకృతి. సో ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. 8 ఎలక్ట్రాన్స్, ఇది ఇంపార్టెంట్. ఇది కూడా దీని యొక్క వ్యాలెన్సీ కూడా చూస్తే ఇది కూడా మనకి 3 బాండ్సే దీనికి కూడా ఉంటుంది. సో ఇది కూడా ట్రై అండ్ కాంపౌండ్.
కార్బోకాటయాన్ ట్రైవాలెంట్ అంటే మీకు తెలుసు కార్బన్ చుట్టూ ట్రైవాలెంట్ అంట. సో 3 ఉన్నాయి కాబట్టి బాండ్స్ ట్రైవాలెంట్ కాంపౌండ్స్. సో టోటల్ 8 ఎలక్ట్రాన్స్ ఉన్నటువంటి మాలిక్యూల్. సో దీని యొక్క స్టెబిలిటీ కూడా సేమ్ మనం ఇందాక చూపించినట్టుగా బెంజైల్ యానయాన్, అలాగే ఎలైల్ యానయాన్, వినైల్ యానయాన్, అలాగే మెథైల్ కార్బేనియాన్కి స్టెబిలిటీ ఎక్కువ అండి. తర్వాత ప్రైమరీ, సెకండరీ, టెర్సరీ అండి. సో ఆ ప్లస్ ఐ గ్రూప్స్ పెరిగితే కార్బేనియాన్ లో స్టెబిలిటీ ఏమైపోతుందంటే డిక్రీజ్ అయిపోతుంది. స్టెబిలిటీ డిక్రీజ్ అయిపోతుంది. లేకపోతే రొజెనెన్స్ పెరిగితే ఇందులో స్టెబిలిటీ అనేది పెరుగుతుంది. లేకపోతే ఫ్రీ రాడికల్స్ అండి. ఫ్రీ రాడికల్స్ అంటే మీకు ఆల్రెడీ తెలుసండి. ఇవి ఆడ్ ఎలక్ట్రాన్ స్పీసీస్ అని చెప్తామండి. ఇవి ఆడ్ ఎలక్ట్రాన్స్ ఇందాక మనం చూసినవన్నీ కూడా ఈవెన్. కార్బోకాటయాన్ 6 ఎలక్ట్రాన్స్, కార్బేనియాన్ 8 ఎలక్ట్రాన్స్ చెప్పాం. లేకపోతే ఫ్రీ రాడికల్ చూస్తే ఆడ్ ఎలక్ట్రాన్స్ జనరల్ గా 7 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో ఇది కూడా వ్యాలెన్సీ చూస్తే దీని కూడా ట్రైవాలెంట్ కార్బన్ ఉంటుంది. ట్రైవాలెంట్ సమ్మేళనం ఇది ట్రైవాలెంట్. ఇందులో రాడికల్స్ లో దీని యొక్క హైబ్రిడైజేషన్ చూస్తే sp2 హైబ్రిడైజేషన్ ప్లానార్ షేప్. సో దీనికి మళ్ళీ ఈ రెండు కూడా కార్బోకాటయాన్ అన్ని కూడా డయామాగ్నెటిక్ క్యారెక్టర్ ఉంటాయి. లేకపోతే దీనికి చూసుకుంటే పారామాగ్నెటిక్ క్యారెక్టర్ ఉంటుంది అకార్డింగ్ టు ESR స్పెక్ట్రోస్కోప్ ప్రకారం. సో ఇందులో ఇది చూసుకుంటే ఇది పారామాగ్నెటిక్ నేచర్ ఉంటుంది. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి మీరు అంతా కూడా, చాలా ఇంపార్టెంట్ ఇది పారా. లేకపోతే నెక్స్ట్ ది హైబ్రిడైజేషన్ చెప్పిస్తాము, ఇంకా ప్లానార్ స్ట్రక్చర్ చెప్పిస్తాము. లేకపోతే నెక్స్ట్ ది కార్బిన్ అండి. మీకు తెలుసండి కార్బిన్ ఆల్రెడీ CH2 సింపుల్ కార్బిన్ మనం చెప్పొచ్చు CH2 అని. సో ఇందులో మనకు తెలుసు మనకి ఎలా వస్తుంది కార్బిన్స్ అంటే ఒక 4 బాండ్స్ రాస్తే H, ఒక X, ఒక Y, ఒక్కొక్క బాండ్ 2 ఎలక్ట్రాన్స్ కాబట్టి ఒక్కొక్కటి ఎగిరిపోతాయి. ఇది X వెళ్ళిపోయింది, ఇది వెళ్ళిపోయింది. సో ఇక్కడ 2 నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్స్ ఉండిపోతాయండి కార్బిన్ మీద. అందుకోసమే 2 ఎలక్ట్రాన్స్ నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్స్ అంటాం. సో ఇది కూడా 6 ఎలక్ట్రాన్ స్పీసీస్. ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ కాంపౌండ్. ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ అంటే ఎలక్ట్రాన్ కొరత సమ్మేళనం ఇది. సో దీనికి కూడా ఎలక్ట్రోఫిలిక్ క్యారెక్టర్ ఉంటుంది. సో రియాక్టివిటీ చూస్తే హైలీ రియాక్టివ్ కాంపౌండ్, హై రియాక్టివ్ నేచర్ ఉంటుంది. సో లైఫ్ టైం దీన్ని చూసుకుంటే మనకి చాలా తక్కువ అండి, 1 సెకండ్ కంటే తక్కువ ఉంటుంది లైఫ్ టైం. అయితే ఈ కార్బిన్ సింగిలెట్ కింద ఎగ్జిస్ట్ అవుతుంది, అలాగే ట్రిప్లెట్ కింద కూడా ఉంటుందండి. మనకుండే కార్బన్ మీద ఉండే రాడికల్స్ ఎలా ఉంటుందంటే ఒకటి ఇలా ఉండొచ్చండి, ఇలా పెయిర్ అయితే దీన్ని మనం సింగిలెట్ స్టేట్ అంటామండి. అలా కాకుండా 2 కూడా రాడికల్ నేచర్లో ఉన్నాయనుకోండి, అంటే CH ఒకటేమో అలాగుండి ఇంకొకటేమో ఇలాగుంది, CH ఇలాగుంది. సో ఇక్కడ మనకి 2 కూడా సేమ్ స్పిన్ అండి. ఇందాక చూసింది ఆపోజిట్ స్పిన్, సేమ్ స్పిన్ ఉంటే దీన్ని మనం ట్రిప్లెట్ స్టేట్ అని పిలుస్తాం. సో ఇక్కడ మనం చూసుకుంటే సింగిలెట్ స్టేట్ లో ఆ మాలిక్యూల్ కు ఉండేటటువంటి హైబ్రిడైజేషన్ చూస్తే సింగిలెట్ స్టేట్ లో ఇది మనకి ఎలా ఉంటుందంటే sp2 హైబ్రిడైజేషన్ అండి. ట్రిప్లెట్ స్టేట్ లో sp హైబ్రిడైజేషన్ ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. లేకపోతే సింగిలెట్ స్టేట్ లో డయామాగ్నెటిక్ క్యారెక్టర్ ఉంటుందండి కార్బిన్ కి. ఇందులో చూసుకుంటే పారామాగ్నెటిక్ క్యారెక్టర్ ఉంటుంది. మీకు ఆల్రెడీ తెలుసు కార్బోకాటయాన్ మెకానిజం ఫెనకోల్ రియాక్షన్స్, చాలా రియాక్షన్స్ ఉన్నాయి, రీఅరేంజ్మెంట్ రియాక్షన్స్, SN1 రియాక్షన్స్ అన్ని కార్బోకాటయాన్. ఇంకా కార్బేనియాన్ కూడా కొన్ని రియాక్షన్స్ లో మనకి ఆల్డాల్ రియాక్షన్ లో కార్బేనియాన్ వస్తుంది. బెంజోయిన్ కండెన్సేషన్ లో కూడా మన కార్బేనియాన్ ఏర్పడుతుంది. ఇక కార్బిన్ మాత్రము మనకి రేమర్ రియాక్షన్స్ లోను, అలా కార్బైల్ ఎమీన్ టెస్ట్ లో కూడా మనకి కార్బిన్ ఇంటర్మీడియట్ వస్తుంది. లేకపోతే ఈ కార్బిన్స్ మనకి 2 నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ట్రైవాలెంట్ 6 ఎలక్ట్రాన్ స్పీసీస్, చాలా ఇంపార్టెంట్ ఇది. సో ఇందులో చూసుకుంటే బాండ్ యాంగిల్ డయామాగ్నెటిక్ చెప్పిస్తాం. బాండ్ యాంగిల్ చూసుకుంటే CH2 కి సింగిలెట్ కార్బిన్ కి బాండ్ యాంగిల్ చూసుకుంటే 103 degrees ఉంటే, అదే ట్రిప్లెట్ కార్బిన్ చూసుకుంటే 136 ఉంటుంది. సో 2 కూడా బెంట్ స్ట్రక్చర్స్ కలిగి ఉంటాయి, అంటే వంగినటువంటి నిర్మాణాలు కలిగి ఉంటాయి. సో మనకి ఇవి చాలు దీని గురించి సంబంధించి, ఇవి చాలా ఇంపార్టెంట్, ఫోకస్ చేయాలి. ఇక్కడ చూస్తే నెక్స్ట్ ది బెంజైన్ అండి. బెంజైన్ అనే పదం మీరు ఎప్పుడు వినుండరు. సో ఇక్కడ మనకి ఎస్టిన్ బాండ్, sp బాండ్ ఎలాగైతే ఉంటుందో అలా ఉంటుంది. ఇది కూడా యారోమేటిక్ కాంపౌండ్ అండి, హైలీ రియాక్టివ్ నేచర్ ఉంటుంది. సో ఇది కూడా మనకు వన్ ఆఫ్ ది రియాక్టివ్ ఇంటర్మీడియట్. సో ఇది ఎలాగ వచ్చింది ఇవన్నీ కూడా మనం తర్వాత ఎప్పుడైనా డిస్కస్ చేయొచ్చు. సో మనకి అంత అవసరం లేదు ఇది.
ఇకపోతే ఇది కూడా న్యూట్రల్ కాంపౌండ్. ఇందాక మనం చూసినటువంటి కార్బిన్ కూడా న్యూట్రలే, ఫ్రీ రాడికల్ కూడా న్యూట్రలే. ఇకపోతే దీనికి ఆరోమేటిక్ నేచర్ ఉంటుంది. ఈ 2 కార్బన్స్ మాత్రం sp కార్బన్స్ ఉంటాయి. మిగతా కార్బన్స్ అన్ని కూడా sp2 హైబ్రిడైజేషన్ ఉంటాయి. సో ఇంతేనండి కార్బన్కి సంబంధించి. సో చాలు ఇంకా. ఇకపోతే నెక్స్ట్‌ది నైట్రిన్ అండి. నైట్రిన్ అంటే మనకి మీరు హాఫ్‌మ్యాన్ డీగ్రేడేషన్ రియాక్షన్ చదివినప్పుడు ఈ నైట్రిన్ ఇంటర్మీడియేట్ మనకు వస్తుందండి రియాక్షన్‌లో. అలా వస్తుందంటే నైట్రిన్ RCO ఎసైలు హాఫ్‌మ్యాన్ డీగ్రేడేషన్ రియాక్షన్ చదివినప్పుడు మీకు వస్తుందండి. అంటే ఇక్కడ నైట్రిన్ ఎలాగ ఉందంటే నైట్రోజన్ ఒకే ఒక వ్యాలెంట్. ఇది మోనో వ్యాలెంట్ కాంపౌండ్ అంట నైట్రోజన్. మోనో వ్యాలెంట్ అంట. ఎందుకంటే ఆయనకి ఒకే బాండ్ ఫార్మ్ చేసుకుంది. మోనో వ్యాలెంట్ కాంపౌండ్ అంట. సో ఇందులో మనకు ఉండే ఎలక్ట్రాన్స్ చూస్తే 2 అన్‌పెయిర్డ్ ఎలక్ట్రాన్స్, 2 అన్‌షేర్డ్ పెయిర్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అన్‌షేర్డ్ పెయిర్స్ ఉంటాయి. 2 ఉంటాయి. అంటే 2 ఉన్నాయి. ఇదొక జంట, ఇదొక జంట. అన్‌పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో ఇది కూడా మనకి ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ కాంపౌండ్ అండి. సో ఎలక్ట్రాన్ కొరత గల సమ్మేళనమే. ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ కాంపౌండ్ ఇది కూడా. ఇకపోతే మనం ఇది హాఫ్‌మ్యాన్ రియాక్షన్‌లో రీఅరేంజ్‌మెంట్ రియాక్షన్ జరిగి RN ఐసోసైనైడ్ వస్తుంది. మీరు ఒకసారి గుర్తు చేసుకుంటే మన ఎమిన్స్ లెసన్ ఇంక చెప్పలేదు. చెప్తే మీకు ఇక్కడ గుర్తొచ్చేసింది. RNH2 వచ్చేది. మనకి ఇక్కడ హాఫ్‌మ్యాన్ రియాక్షన్‌లో కూడా మనకి నైట్రిన్ ఇంటర్మీడియేట్ వస్తుంది. అక్కడ అడుగుతాడు ఎగ్జామ్‌లో. హాఫ్‌మ్యాన్ డీగ్రేడేషన్ రియాక్షన్ ఏదొస్తుంది? అయితే ఈ నైట్రోజన్ మీద ఉండే జంట ఎలక్ట్రాన్స్ కూడా ఇది కూడా సింగిలెట్, ట్రిప్లెట్ల కింద అడ్జస్ట్ అవుతుందండి. సింగిలెట్ కింద, ట్రిప్లెట్ కింద అడ్జస్ట్ అవుతుందండి. అంటే ఇందులో నైట్రోజన్ సింగిలెట్ అంటే మనకు తెలుసు. సింగిలెట్ అంటే 2 పెయిర్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి 6. అలా కాకుండా 2 డిఫరెంట్‌గా ఉంటే మనకి ట్రిప్లెట్ అండి. 2 కూడా డైరాడికల్ నేచర్ ఉంది. అయితే ట్రిప్లెట్‌లో ఉండే మనకి హైబ్రిడైజేషన్ చూసుకుంటే sp హైబ్రిడైజేషన్. ఇందులో చూసుకుంటే sp2 హైబ్రిడైజేషన్ ఉంటుంది. సో ఇది మీరు మాత్రం గుర్తుపెట్టుకోవాలి. సో మనకి ఇందాకలాగే సేమ్ ఇది డయామాగ్నెటిక్ క్యారెక్టర్ ఉంటే ఇది మనకి పారామాగ్నెటిక్ డైరాడికల్ నేచర్ ఉంటుంది. కాంట్రా ఎలక్ట్రాన్స్ లాగా. లేకపోతే సో ఇవండి బిట్స్. ఇక మనం కొన్ని రకాల బిట్స్ కూడా మనం చూసేద్దామండి. సో క్లోజ్ చేసేద్దాం. సో photochemical reaction to occur, the reactant shall absorb light energy this అని అడిగాడండి. ఫోటోకెమికల్ రియాక్షన్ లో మనకి బిట్స్ ఇచ్చాడండి. సో మనం చూస్తే ఇది ఏ రియాక్షన్ అండి? మనం ఆల్రెడీ చెప్పామండి. కాంతి శక్తిని శోషిస్తే మనకి రసాయన చర్య జరుగుతుందని. ఎవరు చెప్పారండి? గ్రాథస్ డ్రాపర్ నియమం చెప్పిందండి. సో ఇకపోతే నెక్స్ట్‌ది ఫర్ ఎవ్రీ క్వాంటమ్ ఆఫ్ లైట్, ద నెంబర్ ఆఫ్ రియాక్టింగ్ మాలిక్యూల్ రియాక్టింగ్ ఈస్ దేని మీద ఉంటుందండి? ఎవ్రీ క్వాంటమ్ ఆఫ్ లైట్ ఎనర్జీ అబ్జార్బ్ నెంబర్ ఆఫ్ రియాక్టింగ్ మాలిక్యూల్ రియాక్టింగ్ ఈస్ ఏమవుతుందండి? ఆల్వేస్ 1 అండి. ఇందాక చెప్పాం కదా క్వాంటమ్ ఐన్‌స్టీన్ శాస్త్రవేత్త అదే చెప్తారు కదా. 1 క్వాంటమ్ ఆఫ్ ఎనర్జీ ఈక్వల్ టు 1 మాలిక్యూల్ శోషించుకుంటుంది అని చెప్తారండి. సో 1/1 వస్తుంది. 1 వచ్చేస్తుందండి. నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్, నెంబర్ ఆఫ్ క్వాంటమ్ అబ్జర్వ్ సమానం కాబట్టి ఇట్ ఈస్ ఆల్వేస్ 1 ఐన్‌స్టీన్ లా ఇది. ఇకపోతే క్వాంటమ్ ఈల్డ్ ఆఫ్ ఫోటోకెమికల్ రియాక్షన్ ఈస్ ఆల్వేస్ 1. దిస్ ఈస్ కాల్డ్ లా. ఆల్రెడీ ఇప్పుడే చెప్పాం కదండి ఇట్ ఈస్ ఏ ఐన్‌స్టీన్ లా అని. సో ఇకపోతే క్వాంటమ్ ఈల్డ్ ఆఫ్ H2Cl2 రియాక్షన్ ఈస్ మనకి H2Cl2 రియాక్షన్స్ కి చాలా చాలా ఎక్కువ. చాలా ఎక్కువ. అయితే దాన్ని మనం ఎలా చూపిస్తాము అంటే ఇక్కడ ఇన్ని రకాలు ఇచ్చాడు కదా. సో మనం ఇది పెట్టాలి. చాలా ఎక్కువ అంటే నంబర్ ఎలా అంటే మోర్ దాన్ చాలా ఎక్కువ. అరౌండ్ ఎంత ఉంటుందంటే 10³ to 10⁶ ఉంటుంది. అరౌండ్ ఎనర్జీ 10 పవర్ హై ఎనర్జీ, హై క్వాంటమ్ ఈల్డ్ ఉంటుంది H2Cl2 రియాక్షన్. ఇక ఫ్లోరోసెన్స్ EGA. ఫ్లోరోసెన్స్ ఏ ప్రక్రియ అండి? ఇక్కడ ఇచ్చాడు ఫోటోకెమికల్, ఫోటోఫిజికల్ ఇచ్చాడు. సో ఇది ఏ ప్రక్రియ అండి? ఫోటోఫిజికల్ ప్రాసెస్ అండి. ఇందులో లైట్ వస్తుందండి. సో ఇట్ ఈస్ ఏ రేడియేషన్ ప్రాసెస్ అని కూడా రేడియేటివ్ ప్రాసెస్ అంట. అంటే వికిరణ ప్రక్రియ, వికిరణం ఉత్పత్తి చేస్తుంది. ఇక ఇన్సిడెంట్ లైట్ ఈజ్ ఎమిటెడ్ లైట్ అక్కర్స్ సైమల్టేనియస్లీ ఇన్ ఎందులో అండి? ఎమిటెడ్ లైట్ అక్కర్స్ సైమల్టేనియస్లీ. ఇన్సిడెంట్ లైట్ అలాగే ఎమిటెడ్ లైట్ సైమల్టేనియస్ ఒకేసారి జరుగుతాయి. అంటే కాంతి శ్వాసనము అలాగే విశ్వాసనం అంటే ఉద్గారించడం 2 కూడా సైమల్టేనియస్ గా జరిగితే ఆ ప్రక్రియను మనం ఫ్లోరోసెన్స్ అంటాం. ఎట్ ఏ టైం జరుగుతాయి. వెరీ సైమల్టేనియస్ గా జరుగుతాయి ఇవి. దాన్ని ఫ్లోరోసెన్స్ అని పిలుస్తాం. ఇకపోతే ఇన్ ఫాస్ఫోరసెన్స్ అబ్జార్ప్షన్ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్, ఎమిషన్ ఆఫ్ లైట్. సో ఇక్కడ మనం చూస్తే ఏం చెప్పాడండి? ఇక్కడ ఫ్లోరోసెన్స్ లో 8 8th బిట్ వెరీ
షార్ట్ టైం లాగ్ అండి. ఫాస్ఫరెన్స్ ప్రాసెస్ మనకి ఎలా జరుగుతుంది ఎంసిన్ టైం లాగ్ ప్రాసెస్ ఇది. సైమల్టేనియస్లీ అయితే ఫ్లోరోసెన్స్, అలా కాకుండా కొంత టైం లాగ్ అనుకోండి ఫాస్ఫరసెన్స్. ఎందువలనండి, ఇనీషియల్ లైట్ ఒక మనకి S1కి వెళ్ళిన తర్వాత అది ఐఎస్సి ద్వారా T1కి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ నుంచి మనకి వస్తుందండి. అందువల్ల దీన్ని టైం తీసుకుంటుంది కాబట్టి ఫాస్ఫరసెన్స్. అలా కాకుండా సింగిలెట్ నుంచి ట్రిప్లెట్కి వచ్చేస్తే దాన్ని మనం ఏమంటామంటే డైరెక్ట్ గా సింగిలెట్ నుంచి ట్రిప్లెట్ వెంటనే సింగిలెట్ నుంచి గ్రౌండ్ స్టేట్కి వచ్చి ఫ్లోరోసెన్స్ అంటాం. ఆల్రెడీ మీకు చూపించాం డయాగ్రామ్. ఇకపోతే ఇన్ ఏ ఫాస్ఫోరసెన్స్ ద చేంజ్ ఇన్ స్పిన్ స్టేట్స్ బిట్వీన్ ఎగ్జైటెడ్ స్పీసీస్ అండ్ గ్రౌండ్ స్టేట్ అన్నదండి. సో మీకు ఆల్రెడీ ఇప్పుడే చూపించామండి ఎలా జరుగుతుందని చెప్పామండి. సింగిలెట్ నుంచి ట్రిప్లెట్కి వెళ్తుంది, అక్కడ నుంచి ట్రిప్లెట్కి వస్తుంది. సింగిలెట్ S1 ఇది, అలాగే ఇది T1, ఇది S0. సో ఎలా జరుగుతుందండి ఫాస్ఫరెన్స్ ప్రాసెస్? ఎక్కడికి వెళ్తుంది, అక్కడ నుంచి ఎక్కడికి వస్తుంది, ఇక్కడ నుంచి ఎక్కడికి వస్తుంది. సో ఆ ప్రాసెస్ మనం రాయాలండి. సో ఏమవుతుందండి, S0 టు T1, S1 టు T1 ఎక్కడ నుంచి రాయించండి. ఇక్కడ ఇచ్చిన 3 ఇచ్చారు కాబట్టి S1 టు T1 టు S0 ఇక్కడ మనం రాయించండి. S1 టు T1 టు S0. ఆన్సర్ D పెట్టుకోవచ్చండి. ఇకపోతే ఫ్లోరోసెన్స్ ఇంటెన్సిటీ డాష్ ఆఫ్ ద aqueous solution of fluorescent substance డాష్ విత్ డైల్యూషన్ ఇచ్చాడండి. సో ఇక్కడ మనం చూస్తే ఏమవుతుందండి, సో బికమ్స్ 0 అండి. సో ఫ్లోరోసెన్స్ ఇంటెన్సిటీ ఆఫ్ aqueous solution of fluorescent substance డాష్ ఇన్ డైల్యూషన్ అండి. సో మనకి ఏమవుతుంది, ఇట్ బికమ్స్ 0 విత్ డైల్యూషన్ అండి. సో ఇది కరెక్ట్ గా లేదండి బిట్. సో ఇక్కడ చూద్దామండి. నెక్స్ట్ ది ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ చూద్దామండి. అబ్జార్ప్షన్ ఆఫ్ లైట్ బై రియాక్టెంట్ ఈజ్ నెసెసరీ ఫోటోకెమికల్ రియాక్షన్ అక్కర్స్. ఆల్రెడీ చెప్పామండి. ఫస్ట్ బిట్ గ్రాథర్స్ డాపర్స్ లా. లేకపోతే ద నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ రియాక్టింగ్ బై అబ్జార్ప్షన్ ఆఫ్ 1 క్వాంటమ్ ఆఫ్ లైట్. అప్పుడు ఏమవుతుందండి, ద క్వాంటమ్ ఈల్డ్ ఎంత అవుతుందండి, π = 1 అవుతుందండి. లేకపోతే నెక్స్ట్ ది ద క్వాంటమ్ ఈల్డ్ ఆఫ్ H2Cl2 ఆఫ్ ఫోటోకెమికల్ రియాక్షన్ N⁶ రాసి గుర్తుపెట్టుకోవాలి. ఇన్ ఫోటోసింథసిస్ రియాక్షన్ క్లోరోఫిల్ కాల్డ్, మనం ఫ్లోరోసెన్స్ ఏమంటామండి, ఫోటో సెన్సిటైజర్ అని పిలుస్తామండి. స్పందనకారి, సూక్ష్మగ్రాహికారి లేదా సున్నితకారి అంటామండి. సెన్సిటైజర్ అని పిలుస్తామండి. సెన్సిటైజర్ అని పిలుస్తాం. ఇక ఫ్లోరోసెన్స్ ఈజ్ ఏ డాష్ ప్రాసెస్. ఆల్రెడీ చెప్పామండి. ఫ్లోరోసెన్స్, ఫాస్ఫోరసెన్స్ ఫిజికల్ ప్రాసెసెస్, రేడియేషన్ ప్రాసెస్. ఐఎస్సిలు మనకి ఫోటో ఫిజికల్ కింద చెప్తాం కానీ నాన్ రేడియేటివ్ ప్రాసెస్ అండి. దేర్ ఈజ్ ఏ చేంజ్ ఇన్ స్పిన్ స్టేట్ ద కేస్ ఆఫ్. స్పిన్ స్టేట్ ఎందులో చేంజ్ అవుతుందండి అంటే మనకి దేర్ ఈజ్ చేంజ్ ఇన్ స్పిన్ స్టేట్ ఇన్ ద కేస్ ఆఫ్, ఎందులో స్పిన్ స్టేట్ చేంజ్ అవుతుందండి, ఇన్ ద కేస్ ఆఫ్ ట్రిప్లెట్ స్టేట్ లో చేంజ్ అవుతుంది. మనకి ఫాస్ఫోరసెన్స్ ప్రాసెస్ లో మనం స్పిన్ స్టేట్ ని చేంజ్ చేయొచ్చు. ఎందుకంటే గ్రౌండ్ స్టేట్ లో పేర్ అయితే పైకి వెళ్ళినప్పటికీ ఒక ఎలక్ట్రాన్ పైకి వెళ్తుంది. సో ఇక్కడ మనకి ఉన్నటువంటి ఎలక్ట్రాన్ ఈ విధంగా అవుతుంది. తర్వాత ఇది ఐఎస్సి ద్వారా మళ్ళీ స్పిన్ ఇన్వర్షన్ జరుగుతుంది. తర్వాత మళ్ళీ గ్రౌండ్ స్టేట్కి వచ్చినట్టు మారుతుంది. మళ్ళీ కంప్లీట్ గా వచ్చేస్తుంది. సో మనకి ఫాస్ఫోరసెన్స్ ప్రాసెస్ అని చెప్పొచ్చు. ట్రిప్లెట్ స్టేట్ లో స్పిన్ చేంజ్ కనిపిస్తుంది. H2Cl2 గివ్స్ రైజ్ టు HCl. గ్యాస్ ప్రాసెస్ అన్నాడండి. ఇది ఏ ప్రాసెస్ అంటే ఇది చైన్ ప్రాసెస్. మనకి ఆల్రెడీ మనం చెప్పామండి. క్వాంటమ్ చైన్ ప్రాసెస్. దీనికి మెకానిజాన్ని ఎవరు ప్రతిపాదించారంటే నెర్నెస్ట్ అనే శాస్త్రవేత్త దీనికి మెకానిజాన్ని ప్రవేశపెట్టాడు. గుర్తుపెట్టుకోవాలి. ద స్పిన్ స్టేట్ ఆఫ్ కరస్పాండింగ్ పెయిర్డ్ ఎలక్ట్రాన్స్. ఏ స్టేట్ లో మనకి పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయండి, సింగిలెట్ స్టేట్ లో మనకి పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయండి. సింగిలెట్ స్టేట్ లో మనకి పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. లేకపోతే నెక్స్ట్ ది స్పిన్ స్టేట్ ఆఫ్ కరస్పాండింగ్ ప్యారలల్ స్పిన్స్. ప్యారలల్ స్పిన్స్ ఎందులో ఉంటాయండి, ఇందులో ప్యారలల్ స్పిన్ ఎందులో ఉంటాయండి, మనకి ట్రిప్లెట్ స్టేట్ లో మనకి ప్యారలల్ స్పిన్స్ ఉంటాయండి. సో ఇవండి మనకి టోటల్ సంబంధించి. లేకపోతే థ్యాంక్ యూ స్టూడెంట్స్. మీకు ఫోటో కెమిస్ట్రీ సంబంధించినటువంటి వీడియోస్ ఒక 3 to 4 వీడియోస్ ఫిజికల్ కెమిస్ట్రీ ఉంటాయి. అలాగే మీకు ఆర్గానిక్ ఇంక లేవు, కట్టలేదు నేను. సో ఈ వీడియోస్ మీరు సతీష్ యూట్యూబ్ ఛానల్లో చూడొచ్చు. థ్యాంక్ యూ ఆల్. సో మరి సీ యూ టుమారో. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. బాయ్ సార్.